మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి విశాల సామ్రాజ్యం అన్నమాట. సో మన భారతదేశం మొత్తం అంటే భారత ఉపఖండంతో కూడా కలిపి మొత్తం విస్తరించిన సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అది మౌర్య సామ్రాజ్యం అన్నమాట. పశ్చిమన ఆఫ్ఘనిస్తాన్ వరకు, తూర్పున బంగ్లాదేశ్ వరకు, ఉత్తరాన కాశ్మీర్ నుండి దక్షిణాన కావేరి నది వరకు కూడా విస్తరించి ఉందన్నమాట. అంటే ఒక తమిళనాడు, కేరళ ప్రాంతం మినహా మిగతా భారత ఉపఖండ ప్రాంతాన్ని అంతా కూడా మౌర్య సామ్రాజ్యం విస్తరించింది. మౌర్యులు క్షత్రియులు కాదని బ్రాహ్మణ మతవాజ్యం అయితే చెప్తుందన్నమాట. అంటే మౌర్యులు శూద్రజాతికి చెందిన వారుగా కూడా కొంతమంది చరిత్రకారులు అయితే అభిప్రాయపడ్డారు. ఇక్కడ సంస్కృతంలో మౌర్య అన్న, పాళీలో మొరాయ్ అన్న కూడా నెమలతో నిండిన ప్రాంతం అని అర్థం అన్నమాట. ఒకసారి మనకు మౌర్య సామ్రాజ్యం కోసం ఫ్యాక్ట్ షీట్ కానీ ఒకసారి చూసినట్లయితే పరిపాలనా కాలం వచ్చేసరికి 321 నుంచి 185 మధ్య కాలంలో పరిపాలన అయితే కొనసాగిందనమాట. స్థాపకుడు వచ్చేసరికి మాత్రం చంద్రగుప్త మౌర్యుడు అనమాట. గొప్పవాడు వచ్చేసరికి మాత్రం అశోకుడు అనమాట. సో గొప్పవాడు ఎవరండి? అశోకుడు అనమాట. చివరివాడు వచ్చేసరికి మనకి బృహద్రథుడు చివరివాడు. సో మౌర్య సామ్రాజ్యానికి రాజధాని చూసినట్లయితే మాత్రం పాటలీపుత్రము, రాజభాష వచ్చేసరికి ప్రాకృతం అన్నమాట. లిపి వచ్చేసరికి మాత్రం బ్రాహ్మీ లిపి, ప్రధాన వృత్తి వచ్చేసరికి వ్యవసాయము, ఆదాయం వచ్చేసరికి భూమి శిస్తు ద్వారా మాత్రం ఆదాయం అయితే వచ్చేది. అదేవిధంగా అత్యున్నత న్యాయమూర్తి అంటే చక్రవర్తి ఉండేవారు. అత్యున్నత న్యాయస్థానం పాటలీపుత్ర రాజధానిలో ఉండేదన్నమాట. ముఖ్యమైన ఆధారాలు అంటే మనకి ఇండికా అంటే మొగస్తనీస్ రాసిన ఇండికా అనే గ్రంథం ద్వారా కూడా మౌర్య సామ్రాజ్యం యొక్క విశేషాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా వర్తక సంఘాలు ఏమని పిలిచేవారంటే శ్రేణులని పిలిచేవారు అన్నమాట. ఇక్కడ విద్యా కేంద్రం కూడా ఉంది. విద్యా కేంద్రమే తక్షశిల విద్యా కేంద్రం అన్నమాట. తక్షశిలలో ఉంది విద్యా కేంద్రం. నాణేలపై కనిపించేది ఏంటి? నెమల బొమ్మ అన్నది నాణేలపై కనిపిస్తుంది అన్నమాట. ఈ మౌర్య సామ్రాజ్యంలో జైన మతం స్వీకరించిన రాజు ఎవరైనా ఉన్నారంటే చంద్రగుప్తుడు అని చెప్పవచ్చు. అజీవిక మతం బిందుసారుడు అయితే స్వీకరించారనమాట. బౌద్ధ మతాన్ని అయితే మాత్రం అశోకుడైతే స్వీకరించారు. ఈ విధంగా ముగ్గురు రాజులైతే మతాలు ఈ విధంగా స్వీకరించడం జరిగింది. ప్రామాణిక నాణ్యం చూసినట్లయితే ఫణ అనమాట. సో ఒక ప్రామాణిక నాణ్యం కింద ఫణ అనే దాన్ని కొలిచేవారు. అదేవిధంగా ప్రభుత్వ భూములు ఏమని పిలిచేవారంటే పరిపాలన వచ్చేసరికి మాత్రం కేంద్రీకృత వ్యవస్థ అయితే మాత్రం ఉండేదన్నమాట. సో ప్రభుత్వ భూములను వచ్చేసరికి సీతాక్షేత్రాలు అనేవారు. ఫ్లోచార్ట్ ఒకసారి మనం గమనించినట్లయితే లిఖిత ఆధారాలు, పురావస్తు ఆధారాల ద్వారా కూడా మనం చెప్పవచ్చు అనమాట. లిఖిత ఆధారాలు అంటే విదేశ రచనలని, స్వదేశ రచనల ద్వారా మతపరమైనవి, మతేతరమైన ఆధారాల ద్వారా కూడా మౌర్య సామ్రాజ్యం గురించి అయితే మనం తెలుసుకోవచ్చమన్నా అనమాట. పురావస్తు ఆధారాలు చూసుకుంటే నాణ్యాలు, శాసనాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. శాసనాలు అంటే అశోకుడు వేసిన శాసనాలు ఉన్నాయి, ఇతరులు వేసిన శాసనాల ద్వారా కూడా మౌర్య సామ్రాజ్యం యొక్క విశేషాలు, ఆ కాలంలో జరిగిన పరిపాలన విధాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం లిఖిత ఆధారాలైన విదేశ రచనల గురించి మనం చూసుకున్నట్లయితే మాత్రం విదేశీ రచనలో గ్రీక్ రచనలు ఉంటారు. అంటే గ్రీక్ రచయితలు రచించిన రచనలు ఉంటాయి కాబట్టి అని గ్రీక్ రచనలుగా చెప్పవచ్చు. ఇక్కడ మనకి ఇండికా అనే ఒక గ్రంథాన్ని చూసుకున్నట్లయితే ఈ ఇండికా అనే గ్రంథాన్ని మొగస్తనీస్ రాశారనమాట. మొగస్తనీస్ అనేవారు ఎవరు? సెల్యూకస్ నికేటర్ ఆస్థానంలో ఉన్న ఒక రాయబారి. ఆ రాయబారిని ఇక్కడ మన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి అయితే సెల్యూకస్ పంపించారనమాట. ఈ గ్రంథాన్ని, ఇండికా అనే గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన వారు వచ్చి మాత్రం మెక్ క్రిండల్ అన్నమాట. సో
ఇండికా ప్రకారం పాటలీపుత్రం ఎలా ఉండేదనేది చూసినట్లయితే పాటలీపుత్రమును పాలింబోత్ర అని ఈ పట్టణం గురించి వర్ణిస్తూ 9.5 మైళ్ళ నిడివని 1.5 మైళ్ళు వెడల్పోయిన గంగా సోన్ నదుల మధ్య ఉన్న స్థలం అని చెప్పారు. అలాగే నగరం చుట్టూ కూడా గోడ 600 అడుగులు వెడల్పోయిన లోతైన కందకము 64 ద్వారాలు 570 బురుజులు ఉండేవని కూడా ఇండికా గ్రంథంలో మొగస్తనీస్ అయితే వివరించారనమాట. మొగస్తనీస్ వివరించిన ఇండికా ప్రకారంగా పరిపాలన చూసుకున్నట్లయితే సైనిక పాలన ఉంది, పట్టణ పాలన ఉంది, గ్రామీణ పాలన ఉందన్నమాట ఈ మౌర్య సామ్రాజ్యంలో. సో పట్టణ పాలన అధికారిని ఏమనేవారంటే అస్థినోమోయ్ అని, గ్రామీణ పాలన అధికారినేమో అగ్రనోమి అని పిలిచేవారనమాట. ఇండికా గ్రంథం ద్వారా మనం గమనించినట్లయితే ఆ టైంలో మౌర్య సామ్రాజ్యంలో అయితే బానిస వ్యవస్థ లేదు అని చెప్పారు. అదేవిధంగా వడ్డీ వ్యాపారం కూడా లేదని చెప్పారు. అదే కులాల వ్యవస్థ కూడా లేదు అని చెప్పారు. అదే ప్రతి ప్రజలు కూడా తమ ఇండ్లకు తాళాలు కూడా వేసేవారు కాదని కూడా ఆయన మొగస్తనీస్ ఏం చేస్తారు ఇండికా అనే గ్రంథంలో అయితే వివరించారనమాట. కరువు కాటకాలు కూడా లేవు. ఇందులో కూడా ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ఆంధ్రుల ప్రస్తావన నుంచి కూడా ఇండికా గ్రంథంలో మొగస్తనీస్ అయితే వివరించారనమాట. సో ఇక్కడ ప్రజల గురించి వివరిస్తూ మొగస్తనీస్ ఏం చెప్పారంటే ప్రజలు ఎక్కువ పొదుపరులని, ఎక్కువ ఆయుధాలు తయారీ, నౌకా నిర్మాణము, సముద్ర వ్యాపారం చేపట్టేవారని, అదేవిధంగా రైతులు అంటే ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు రైతులు తన వ్యవసాయ పనులు తను చేసుకునేవారు తప్ప యుద్ధంలో కూడా పాల్గొనేవారు కాదు, ఓన్లీ సైనికులు వెళ్ళి పాల్గొనేవారని ఈ మొగస్తనీస్ వివరించారనమాట ఇండికా గ్రంథంలో. మొగస్తనీస్ భారతదేశాన్ని ఏమని పిలిచారంటే బంగారు పుట్టలు పెట్టు చీమలు గలవు, అదేవిధంగా దొంగతనం లేదు, దేశంలోని అబద్ధాలు లేరని కూడా వివరించారనమాట. అయితే కౌటిల్యుడు అయితే బానిస వ్యవస్థ ఉందని చెప్పారు. ఇక్కడ బానిస వ్యవస్థ అంటే అక్కడ గ్రీకులో చూసినట్లయితే మొగస్తనీస్ గ్రీకు రాజ్యంలో అక్కడ ఉన్న బానిస వ్యవస్థను బట్టి ఇక్కడ తక్కువ ఉందో లేదా లేకపోవడం వల్ల ఇక్కడ వ్యవస్థ లేదని చెప్పారు. కానీ కౌటిల్యుడు అయితే మాత్రం బానిస వ్యవస్థ అయితే ఉందని యజ్ఞవలస్కృతిలో చెప్పడం అయితే చేశారనమాట. అదే స్ట్రాబో ఏమన్నారంటే బానిస వ్యవస్థ అయితే లేదని పేర్కొన్నారు, కానీ ఆయన మొగస్తనీస్ వివరించిన విషయాలన్నీ కూడా తప్పని, అబద్ధాలు కోరని కూడా వర్ణించారు స్ట్రాబో ఏం చేశారంటే జియోగ్రఫీ అనే ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఏం చెప్పారంటే సెల్యూకస్ నికోటర్కిని చంద్రగుప్త మౌర్యుని మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ప్రకారంగా సెల్యూకస్ ఏం చేశారంటే చంద్రగుప్తుడికి సెల్యూకస్ నికోటర్ కూతురిచ్చి వివాహం చేశాడు అని ఈ జియోగ్రఫీలో ఆయన స్ట్రాబో చెప్పారనమాట. ఆయనకి చంద్రగుప్త మౌర్యునికి కూడా మహిళా అంగరక్షకులు కూడా ఉన్నారని ఈ జియోగ్రఫీ గ్రంథంలో అయితే మాత్రం స్ట్రాబో వివరించారనమాట. ఆయన ఎపిటోమోలో చూసుకున్నట్టు దీని రచయిత ఎవరండి జస్టిన్. ఈయన ఏం చెప్పారంటే చంద్రగుప్త మౌర్యుడు అనేవారు ఒక శూద్ర జాతికి చెందినవారు లేదా ఒక నీచ జాతికి చెందినవారని ఇందులో ఈ గ్రంథంలో అయితే ఆయన చెప్పారనమాట. అదేవిధంగా అలెగ్జాండర్ యొక్క వాయవ్య భారతదేశం యొక్క గవర్నర్లు అంతం చేశాడని కూడా ఎపిటోమీలో గ్రంథంలో అయితే జస్టిన్ అయితే వివరించారు. న్యాచురల్ హిస్టరీ లాటిన్ భాష అనమాట. దీన్ని రచించిన వారు ఎవరంటే ప్లీనీ, ఇది రోమ్ నగరానికి చెందినవారు అనమాట. ప్లీనీ ప్రకారము మౌర్యుల కాలంలో 6 లక్షల మంది కాల్బలం ఉండేది, 30,000 మంది అశ్వికులు, 9,000 ఏనుగులు, 8,000 రథకారులు ఉండేవారని కూడా ప్లీనే అభిప్రాయపడ్డారనమాట న్యాచురల్ హిస్టరీలో. అదే ఫార్లర్ లైవ్స్ అండ్ ఫ్యూటర్స్ లైవ్స్ అంటే ఫ్యూటర్ అనే రచయిత రచించారు. దీనిలో చెప్పిన అంశాలు చూస్తే మౌర్య సామ్రాజ్యంలో ఉన్న అంశాలు చూస్తే మౌర్యుల సైనిక శక్తి, అదేవిధంగా చంద్రగుప్తుడు అలెగ్జాండర్ అంటే ఇక్కడ ఏంటి చంద్రగుప్తుడు సెల్యూకస్కి 500 ఏనుగులు,
సో దీనిలో పేర్కొన్న అంశాలు ఏంటి? మౌర్యుల సైనిక శక్తి ఎక్కువగా ఉండేది. అదేవిధంగా చంద్రగుప్తుడు అలెగ్జాండర్ కలుసుకున్నట్లు కూడా వివరణ ఉంది. అంటే అలెగ్జాండర్ని కూడా చంద్రగుప్తుడు కలిశాడని కూడా చెప్పారు ఈ గ్రంథంలో. అదేవిధంగా చంద్రగుప్తుడు సెల్యూకస్కు 500 ఏనుగులు బహుకరించడం కానీ ఈ గ్రంథం చెప్పిందనమాట. ప్లూటార్క్ ప్రకారంగా తీసుకుంటే సైనిక బలం 80,000 అని, అశ్వబలం సైనిక బలం 80,000 అంటే మౌర్యులపై సైనిక బలం 80,000 అశ్వబలము, అదేవిధంగా 2,000 కాల్బలము, 8,000 రథబలము, 6,000 గజబలం ఉందని కూడా వివరించారనమాట. అదేవిధంగా అర్థశాస్త్రంలో 15 బుక్స్ అంటే 15 వాల్యూమ్స్, 150 సెక్షన్స్, 180 చాప్టర్స్, 6,000 శ్లోకాలు అన్నవి కూడా చెప్పవచ్చు. ఇందులో మనకు మూడు విధాలుగా వివరించారు. ఫస్ట్ భాగము, సెకండ్ భాగము, థర్డ్ భాగం చూసినట్లయితే ఫస్ట్ భాగంలో ఏమున్నాయండి? మనకి రాజు, తన మంత్రిమండలి, ప్రభుత్వ విభాగాలు ఉంటాయి. రెండో భాగంలో వచ్చేసరికి పౌర క్రిమినల్ న్యాయం, మూడోదము విదేశాంగ విధాన యుద్ధం అనమాట. ముఖ్యమైన వాల్యూమ్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ వాల్యూమ్ అనుకోండి రాజులు, రాచరిక, మంత్రిమండలి. రెండో వాల్యూమ్ వచ్చేసరికి 34 శాఖలు అనమాట, అధ్యక్షుల గురించి చెప్పింది. ఐదో వాల్యూము వివిధ అధికారుల జీతభత్యాల గురించి. ఆరో వాల్యూము సప్తాంగం గురించి. ఏడో వాల్యూమ్ వచ్చేసరికి రాజ్యాంగ విదేశాంగ విధానము. తొమ్మిదో వాల్యూము యుద్ధ తంత్రాలు. 10వ వాల్యూమ్ వచ్చేసరికి యుద్ధంలో అనుసరించిన యుద్ధ విద్యలు. 11వ వాల్యూము యుద్ధంలో రాజు యొక్క వ్యూహాలు. ఇలాగా వ్యూహాలు అయితే మాత్రం ముఖ్యమైన వ్యూహాలు మనం ఒక 11 అయితే మనం ఇక్కడ చూసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మన గ్రంథాలు గమనించినట్లయితే ముద్ర రాక్షసం. ఈ ముద్ర రాక్షసం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే విశాఖ దత్తుడు అనమాట. క్రీస్తు శక 5వ శతాబ్దంలో ముద్ర రాక్షస అనే సంస్కృత గ్రంథాన్ని అయితే రచించారనమాట. ఈ గ్రంథంలో ఏం చెప్పారంటే నందవంశ రాజు ధననందుణ్ణి అతను ప్రధానమంత్రి రాక్షసును ఓడించి చంద్రగుప్త మౌర్యుడు రాజ్యస్థాపన చేశాడని పేర్కొన్నారు. ముద్ర రాక్షసంలో చంద్రగుప్త మౌర్యుడిని కులహీన, విశల, పియదసి అని పేర్కొన్నారన్నమాట. సో ఈ విధంగా దీని నుంచి అనుసరించిన ముద్ర రాక్షసుని కథను పేర్కొన్న ఇతర రచనలు కూడా ఉన్నాయి. విష్ణు పురాణం, మహావంశము, పరిశిష్ట పర్వాన్ని కూడా ఉన్నదన్నమాట. అదే హర్ష చరిత్ర కానీ చూసినట్లయితే ఇది హర్షుని యొక్క జీవిత చరిత్ర అనమాట. ఇది బాణుడు రచించారు. మౌర్య వంశంలో చివరి రాజైన బృహదరుడిని పుష్యమిత్ర శుంగుడు చంపి శుంగు వంశాన్ని స్థాపించాడని హర్ష చరిత్ర చెప్తుందన్నమాట. రాజతరంగిణి అన్నది భారతదేశ మొదటి చరిత్రకారుడు పిలువబడే కలహనుడు ఈ గ్రంథాన్ని రచించారు, రాజతరంగిణిని. సో కాశ్మీర్ పాలించిన అన్ని రాజవంశాల గురించి రాజతరంగిణి గురించి పేర్కొంటుందన్నమాట. సో దానిలో భాగంగా శ్రీరంగం నిర్మించింది అశోకుడని కూడా కలహనుడు పేర్కొన్నాడు అనమాట. నెక్స్ట్ మతపరమైన సాహిత్యం మనం చూసినట్లయితే మౌర్యుల కాలంలో మతపరమైన సాహిత్యాన్ని బ్రాహ్మణ సాహిత్యం అని, బౌద్ధ సాహిత్యం అని, జైన సాహిత్యం అని 3 విధాలుగా చెప్పవచ్చు. బ్రాహ్మణ సాహిత్యం చూసినట్లయితే మౌర్యుల గురించి వాయు పురాణము, మత్స్య పురాణము, విష్ణు పురాణము, మార్కండేయ పురాణాలు అని 4 పురాణాలు ఉన్నాయన్నమాట. దీని ప్రకారంగా ఈ పురాణాల ప్రకారంగా మౌర్యులు వచ్చేసరికి హీన జాతికి చెందిన వారిని అసురులని కూడా ఈ బ్రాహ్మణ సాహిత్యం ద్వారా కూడా చెప్పడం జరిగింది. బౌద్ధ సాహిత్యం తీసుకుంటే మిలాంద పనహ జాతకథల ద్వారా కూడా. సో మిలాంద పనహను అయితే మాత్రం నాగసేనుడు రచించారు. చంద్రగుప్త మౌర్యుడు ధననందు మధ్య జరిగిన యుద్ధం గురించి ఈ గ్రంథం పేర్కొందనమాట. సో నందవంశ సేనాధిపతిని బుద్ధపాలన లేనందున వల్లనే ధననందుడు ఓడిపోయాడని కూడా ఈ గ్రంథం చెప్పింది. అది జాతకథలు వచ్చాను క్రీస్తుపురం 500 నుంచి క్రీస్తు శకం 500 వరకు ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి అయితే జాతకథలు ఎంతో ఉపయోగపడతాయని బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుసుకోవచ్చు. జైన సాహిత్యం ద్వారా అంటే పరిశిష్ట పర్వాన్ అనే గ్రంథాన్ని హేమచంద్ర సూరి రచించారు. ఈ గ్రంథం ప్రకారంగా చంద్రగుప్త మౌర్య ధననందు మధ్య జరిగిన యుద్ధం గురించి పేర్కొంటుంది. మౌర్యాలు అంటే మొరియా అనే క్షత్రియ తెగకు చెందిన వారనే గ్రంథం పేర్కొంటుంది అనమాట. పురావస్తు ఆధారాల ప్రకారంగా చూసినట్లయితే నాణాలు లేదా శాసనాలు అంటారు. సో నాణాల గురించి చూసినట్లు మౌర్యుల కన్నా ముందు మౌర్యులు విద్యాంక నాణాలు ముద్రించేవారు అనమాట. మౌర్యులు పంచమార్క నాణాల స్థానంలో డబల్ డైస్ ముద్రించారు. ఈ నాణాలు ఎటువంటి లిక్వి లేకపోవడం వల్ల వీరిని తెలుసుకోవడానికి అంత ఉపయోగకరంగా లేవు. సో మౌర్యుల నాణాలు ఎక్కువ గుర్తించుకోవాల్సిన నెమల ముద్రికలు ఉన్నాయి, అర్ధచంద్రాకార ముద్రికలు, అదేవిధంగా అశోక వృక్ష ముద్రికలు, సూర్యుని ముద్రికలు కూడా ఈ మౌర్యుల నాణాలపై ఎక్కువ గుర్తులు మనం గుర్తించవచ్చు. వెండి నాణేలమ్మ పణ అంటారు, రాగి నాణాలనమ్మ మసిక అంటారన్నమాట. మసిక కాకాని నాణేలు 1/4 విలువ గలక మసిక అనమాట. శాసనాధారాలు తీసుకుంటే మాత్రం పురాణాల ప్రకారం అశోకుడు సాధారణ రాజుగానే జరిగింది. అశోకుని శాసనాలకు అనుగుణ తర్వాత ప్రపంచంలో అత్యంత గొప్ప చక్రవర్తిగా ఈ శాసనాల ద్వారా అయితే మనం తెలుసుకోగలిగామన్నమాట. ఇక్కడ శాసనాలు అయితే 2 రకాల శాసనాలు మనం చెప్పవచ్చు. ఏం చెప్పవచ్చు? ఇతరులు వేసిన శాసనాల గురించి చెప్పచ్చు, అశోకుని శాసనాల గురించి కూడా చెప్పవచ్చు అనమాట. ఇతరులు వేసిన శాసనాలు ఏంటంటే చంద్రగుప్తుని శాసనాలు, తామ్రపాలక శాసనం అని, మహాస్థాన శాసనం అని 2 శాసనాలు అయితే చంద్రగుప్తు చేయించాడు. దీనికి ఏంటంటే కరువు కాటక నివారణ చర్యల కోసం రాజు చేసిన ఆజ్ఞలు అనమాట, ఆదేశాలు అంటారు.
సో అది చంద్రగుప్తుని శాసనాలు, ఈ 2 శాసనాలు వేశారనమాట. జునాగఢ్ శాసనం. సో ఇది రుద్రదమను శకరాజు అనే రాజు చే వేయించబడిన మొట్టమొదటి సంస్కృత శాసనం అన్నమాట, జునాగఢ్ శాసనం. ఇది భారతదేశ చరిత్రలో చంద్రగుప్తుని గురించి, మౌర్యుని గురించి, అశోకుడి గురించి ఒకే దగ్గర చెప్పడం విశేషం అన్నమాట, జునాగఢ్ శాసనం. అదేవిధంగా నాగార్జున గుహాలయ శాసనం, అంటే ఇది గయ దగ్గర ఉంది. అశోకుడు మనడు దశరథుడు వేయించాడు అనమాట. సో ఈ 3 గుహలు నిర్మించి అజీవిక మత సన్యాసులకి అది దానం చేశాడు. అదేవిధంగా అశోకుని శాసనాలు కానీ చూసినట్లయితే భారతదేశ చరిత్రలో మొదటి లిఖితపూర్వ ఆధారాలుగా అశోకుని శాసనాలు అయితే ప్రసిద్ధి కాంచాయి. అంటే అశోకుని లిపి ఎలా ఉంటుందంటే బ్రాహ్మీ లిపి అన్నమాట. మొదటిగా 1830 ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి అయిన జేమ్స్ ప్రిన్సెప్ ఈ లిపిని చదివి వినిపించగలిగారు అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అధికారి చదివి వినిపించారు. సో పర్షియా రాజధాని అయిన మొదటి డేరియస్ కూడా ప్రేరణగా భావించి అశోకుడు ఈ శాసనాలు వేసి ఉండొచ్చమ్మా అని చరిత్రకారుల భావన అన్నమాట. సో అదేవిధంగా రాజు యొక్క ఆజ్ఞను ప్రజలు తెలియచేడుకు అశోకుడు వేసిన శాసనాలు ఉంటాయి, అంటే వీటిని రాజాజ్ఞలు కూడా అనొచ్చు. ఇప్పటి వరకు భారత ఉపఖండంలో మనం చూసినట్లయితే మొత్తం 47 ప్రాంతాలు 181 శాసనాలు అయితే లభ్యమయ్యాయి అన్నమాట. సో అశోకుని శాసనంలో ఎక్కువగా మనం చూసినట్లయితే ప్రాకృత భాష ఎక్కువ ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. కొన్ని శాసనాలు గ్రీకు, అరమిక్ భాషలు ఉన్నా కానీ ఎక్కువ వచ్చేసరికి ప్రాకృత భాషను అయితే ఉపయోగించారనమాట. ప్రాకృత భాషను ఖరోష్టి మరియు బ్రాహ్మీ లిపిలో కూడా లిఖించాడు. ఇక్కడ మన ఖరోష్టి అరబిక్ లిపి ఎలా ఉంటుందంటే కుడి నుండి ఎడమకు ఉంటుంది. బ్రాహ్మణి గ్రీక్ లిపి అంటే ఎడమ నుండి కుడికి ఉంటుంది అనమాట. అశోకుడు వాయువ్య భారతదేశంలో ఖరోష్టి లిపిని ప్రాకృత భాషను ఉపయోగించాడన్నట్టుగా కూడా చారిత్రక ఆధారాల ద్వారా చెప్పవచ్చు. వాయువ్య భారతదేశంలో అన్నమాట. సో వాయువ్య భారతదేశంలో ద్విభాషాలు లేదా 2 భాషలు అయితే అది గాంధార శాసనంలో ఉపయోగించబడ్డారనమాట. అశోకుడిని దక్షిణ భారత శాసనాలు మధ్యప్రదేశ్ 2 ప్రదేశాలు అయితే లభ్యమయ్యాయి. ఎర్రగుడి శాసనం అని, అదేవిధంగా రాజుల మందగిరి శాసనం కర్నూలు కూడా అశోకుని శాసనం మనకి ఉన్నాయన్నమాట. సో అశోకుని శాసనాలు 3 రకాలుగా విభజించవచ్చు. రాతి శాసనాలు ఉంటాయి, స్తంభ శాసనాలు, గుహ శాసనాలు అని 3 రకాలుగా అయితే వివరించవచ్చు అనమాట. రాతి లేదా శిలా శాసనాలు అంటే రాతి మీద వేస్తాడు, పెద్ద పెద్ద శిలలపైన రాజులు చెక్కిస్తే వాటిని శిలాశాసనాలు అంటారు. అశోకుడు మొత్తం 14 శిలాశాసనాలు వేయించాడు. అందులో మనం ఒకసారి బ్రీఫ్గా చూసినట్లయితే ఫస్ట్ రాతి దాని మీద ఏమించారు, జాతరు, తిరునాళ్ళు, జంతుబలు నిషేధించాడు. అది ఫస్ట్ శిలాశాసనం. రెండో శిలాశాసనం ఏం చెప్తుంది, ప్రజా సంక్షేమ చర్యలు చెప్పంటుంది. మూడో శిలాశాసనం ఏంటంటే బ్రాహ్మణులను, సమ్రణులను గౌరవించాలని చెప్తుంది. 4వ శిలాశాసనం అహింస గురించి చెప్తుంది అనమాట. 5వ శిలాశాసనం బానిసలను, యుద్ధ ఖైదీలు మానవత దృక్పథం చూడాలని చెప్పింది. 6వ శిలాశాసనం సమర్థవంతమైన పాలన గురించి, ప్రజలందరూ నా బిడ్డలని చెప్పింది. 7వ శిలాశాసనంలో ఇతర మతాల పట్ల సహనాన్ని, గౌరవాన్ని కలిగి ఉండాలని చెప్పింది. 8వ శిలాశాసనం విహార యాత్రలకు బదులు దమ్మయాత్రకు వెళ్తామని చెప్పింది. 9వ శిలాశాసనం అంటే ఈ శాసనం వైదిక కృతను వదిలి అశోక దమ్మతులు చేరండి అని పేర్కొంది. 10వ శిలాశాసనం అశోక దమ్మ గురించి వివరించడం అనమాట. దమ్మ అంటే చెడు నుండి విముక్తి. 11వ శిలాశాసనం అంటే దమ్మకు తీసుకోండి, జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా మంచి జరుగుతుందని 11వ శిలాశాసనం చెప్పింది. 12వ శిలాశాసనం ఏం చెప్పింది, వర్గ పోరాటాన్ని, వివిధ మత శాఖలు, సాంఘిక అశాంతి గురించి తెలిపింది అనమాట. 13వ శిలాశాసనం అంటే కళింగ యుద్ధం గురించి చెప్పింది. మనకి ఆంధ్రుల ప్రస్తావన కూడా తీసుకొచ్చింది మాత్రం 13వ శిలాశాసనం అనమాట. సో మన శాతవాహనుల గురించి కూడా చెప్పింది అనమాట. 14వ శిలాశాసనం పరిపాలన మరియు దమ్మ గురించి కూడా చెప్పింది అనమాట. అలెగ్జాండర్ టాలమీ ప్రస్తావన కూడా 14వ శిలాశాసనం. ఈ విధంగా 14 శిలాశాసనాలు అయితే అశోకుడు వేయించారనమాట. స్తంభ శాసనాలు అంటారనమాట. సో వేరే ప్రదేశం దగ్గర ఉండి పెద్ద రాళ్ళు లేదా శిలను తీసుకొచ్చి వాటి నునపైన స్తంభ రూపంలో మారుస్తారు. వాటిని మన స్తంభ శాసనాలు అంటారనమాట. ఇక్కడ మన 6 స్థలాలు 7 స్తంభ శాసనాలు అయితే వేశారనమాట. మన స్థలాలు చూసినట్టే మేరట్ అని, తోప్రా, కౌశాంబి, లౌరియా, అరరాజ్, నందగౌర్, అదే రాంపూర్వ, ఈ విధంగా 6 ప్రదేశాల్లో చూస్తున్నట్లే మనం 7 స్తంభ శాసనాలు. మొదటి స్తంభ శాసనం ఏమంటారంటే సామాజిక నడవడిక మరియు నీతి సూత్రాల ప్రస్తావన జరిగింది. 2వ స్తంభ శాసనం నేత్రదానం చేయమని. 3వ స్తంభ శాసనం వచ్చేసరికి ఆత్మ మరియు పాపం గురించి వివరించబడింది. 4వ స్తంభ శాసనం రజకుల గురించి. 5వ స్తంభ శాసనం జంతు బలుల గురించి. 6వ స్తంభ శాసనం ప్రజా సంక్షేమం. 7వ స్తంభ శాసనం దమ్మ అంటే మహామాతుల గురించి ప్రస్తావన అయితే ఉందన్నమాట. ఇతర శాసనాల గురించి చూసుకుంటే తరావే స్తంభ శాసనము, రమ్మైందే శాసనము, ఇట్లాగా కొన్ని శాసనాలు చూసుకుంటే తరావే స్తంభ శాసనం ఏం చెప్పింది, అశోకుడు బౌద్ధ మతం పట్ల చూపిన గౌరవ మర్యాదలు చెప్పింది తరావే స్తంభ శాసనం. రుమ్మిందే స్తంభ శాసనం అంటే లుంబిని వనంలో వేసిన శాసనం. ఇది పన్నుల వ్యవస్థ గురించి సమాచారం ఇచ్చింది. బార్బర్ గుహాల శాసనం తీసుకుంటే అశోకుడు తన విధానం లౌకికవాదంగా ప్రకటించింది మనకి బార్బర్ గుహాల శాసనం అనమాట.
ధౌళి మరియు జౌగడి శాసనాలు తీసుకుంటే మాత్రం అంటే మనకి కళింగ యుద్ధం పట్ల అశోకుడు తన దుఃఖాన్ని ప్రకటించిన శిలాశాసనం ఏం చెప్పాలంటే ధౌళి మరియు జౌగడి శాసనాలు అన్నమాట. అదేవిధంగా బబ్రు శాసనము, భైరత్ శాసనం తీసుకున్న అశోకుడు తాను పియదసి మగధ రాజా అని పిలిచినది మాత్రం బబ్రు శాసనం అనే చెప్పవచ్చు. సో అశోకుడు బౌద్ధ మతంలో మారినట్లు కూడా, మతంలో విశ్వసించినట్లు కూడా తెలుస్తుంది అనమాట. అలాగే విధంగా సోగర్ శిలాశాసనం అన్నది కూడా మౌర్యుల కాలంలో స్తంభించిన క్షామాన్ని తెలియజేస్తుంది. సారనాథ్ శాసనం అంటే అశోకుని ధర్మశోకునిగా ప్రస్తావించిన శాసనం. అలహాబాద్ స్తంభ శాసనం ఇది రాణి శాసనం. దీన్ని అశోకుడు కౌశాంబిలో వేయించాడు. ఇది అశోకుని భార్య కౌరవి గురించి తెలిపిందని దీన్ని అక్బర్ అలహాబాద్ తరలించిపోయాడు అనమాట. ఈ విధంగా ఇతర స్తంభ శాసనాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న శిలాశాసనాలు కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఈ పరిపాలన మరియు దమ్మసూతల గురించి వివరించబడ్డాయి. స్వీయ చరిత్ర దమ్మ యొక్క సారాంశం గురించి తెలిసిన అశోకుడు 4 స్తంభాసనాలే. అశోకుడు తన పేరు కానీ అశోకుడు కానీ సంబంధించిన శాసనాలు చెప్పాలంటే మస్కి, ఆ జునాగఢ్ శాసనాలు అనమాట. సో లౌకిక విధానం చెప్పింది సోపర్ శిలాశాసనం. కౌరవ సామ్యాలు తీసుకునే శైలి చెప్పింది మహాస్థాన శిలాశాసనం అనమాట. గుహ శాసనాలు కూడా ఉన్నాయి. అదేంటంటే అశోకుడు 4 గుహ శాసనాలను బరాబర్ తొలిపించి వాడిని అశోక అజవ్యక్తి సైన్యాలకు ఇచ్చాడు అనమాట. సుధామ, లోమసబృషి, కర్ణచోపర, గోపిక. సో అశోకుడు ప్రారంభించిన గుహల విధులు 8వ శతాబ్దం వరకు కొనసాగుతూనే వచ్చింది. సో ఈ విధంగా మనకు మౌర్య సామ్రాజ్యం సంబంధించి అశోకుడు వేసిన స్తంభ శాసనాలు, అదేవిధంగా ఇతరులు వేసిన శాసనాల గురించి అన్ని కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎలా ఉంది, మౌర్యుల సామ్రాజ్య కాలంలో రాజకీయ చరిత్ర, రాజకీయ విధానం ఎలా ఉన్నది, మనం ఒక్కొక్క రాజు యొక్క రాజకీయ విధానం ఎట్లా ఉందన్నది కూడా మనం చూద్దాం. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం 321 నుంచి 298 మధ్య కాలంలో పరిపాలించారు. ఇతను మురా అనే స్త్రీకి అంటే నందరాజు కలిగిన సంతానం అని చెప్తారు. అందువల్ల మౌర్య అనే సామ్రాజ్యము లేదా మౌర్య అనే పేరు వచ్చిందని చెప్పవచ్చు. విష్ణు పురాణాలు అయితే ఇలా వివరించారనమాట. అదే నందవంశ రాజైన ధననందుని చాణక్యుని అవమానించాడని చాణక్యుడు చంద్రగుప్తుడు కలిసి ధననందుని చంపి అప్పుడు మౌర్య సామ్రాజ్యాన్ని చంపి లేదా ఓడించి, ఇక్కడైతే ఓడించి అని ఇచ్చారు సార్, ఓడించి పాటలిపుత్రను ఆక్రమించుకుని మౌర్య సామ్రాజ్యాన్ని అయితే స్థాపించారనమాట. సో భారతదేశంను ఏకం చేసిన మొట్టమొదటి పాలించిన వ్యక్తి అయితే మాత్రం చంద్రగుప్త మౌర్యుడనే చెప్పవచ్చు. ఇతనికి అశోకుని కంటే ముందే పితృస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టింది కూడా చంద్రగుప్త మౌర్యుడే. ఇతనికి ఉన్న బిరుదులు మనం చూసినట్లయితే మహారాజాదిరాజా అని, శాంట్రా కొట్టస్ అని, అంటే గ్రీకు చరిత్రలో చెప్పారనమాట ప్లూరల్, అలాగే పియదసి అని. సో మగధలో మౌర్య వంశ స్థాపన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు భారత వాయువ్య ప్రాంతాలను పాలిస్తున్న గ్రీకు పరిపాలన కూడా ఓడించి విముక్తి కలిగించాడు. తర్వాత సెలికస్, నికోటర్ వాయువ్య ప్రాంతాలు చంద్రగుప్తుడు గెలిచిన ప్రాంతాలు తిరిగి గ్రీకు పాలన నెలకొల్పడంతో 305లో అయితే మరి వీరిద్దరి మధ్య యుద్ధం జరిగిందనమాట. ఈ యుద్ధంలో ఏం చేశారంటే సెల్యూకస్ పరాజయం పొందినా అక్కడ తన కూతురిని కూడా వివాహం ఇచ్చి చేసి ఉండొచ్చు, కానీ కొన్ని గ్రంథాలు, కొన్ని చారిత్రక ఆధారాలు కూడా తెలుస్తున్నాయి అన్నమాట. సో అదేవిధంగా 500 ఏనుగులు కూడా దారతత్వం చేశాడు. కొన్ని ప్రాంతాలు కూడా ఇవ్వడము, అంటే ఏరియా అని, అరకోసి అని, గేండ్రస్ అని కొన్ని ప్రాంతాలమ్మో చంద్రగుప్త మౌర్యుడికి ఇవ్వడం. ఆ విధంగా ఫలితంగా 500 ఏనుగులమ్మో సెల్యూకస్కమ్మో చంద్రగుప్త మౌర్యుడు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పవచ్చు. మొత్తం చంద్రగుప్త మౌర్యుడు వచ్చేసరికి అవంతి, సౌరాష్ట్ర ప్రాంతాలను కూడా జయించారు. కానీ ఇక్కడ చోళ, పాండ్య, కేరళ పుత్ర, సత్యపుత్ర రాజ్యాలు మినహా మిగతా భారత ఉపఖండాన్ని అయితే పరిపాలించారనమాట. భారతదేశంలో కళింగ, అస్సా, తమిళనాడు తప్ప మిగతా ప్రాంతాలు అయితే జయించారు. చంద్రగుప్తుడు భద్రబాహుచే ఏం చేశాడంటే జైన మతంలోకి మార్చబడ్డాడు అనమాట. భద్రబాహుచే సో అంటే చివరి రోజులు ఏం చేశారంటే శల్యక వ్రతను అవలంబించి మరణించినట్లుగా కూడా జైన సాహిత్యం ద్వారా అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో శ్రావణ బెలగల వద్ద జైన దేవాలయం చంద్రగుప్త సది అని పిలుస్తారనమాట. ఈ విధంగా చంద్రగుప్త మౌర్యుడి యొక్క పరిపాలన విధానం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చే రాజు ఎవరంటే అంటే చంద్రగుప్త తర్వాత సింహాసనం తర్వాత వచ్చిన వారే బిందుసారుడు. బిందుసారుడు 297 272 మధ్య కాలంలో పరిపాలించారు. సింహసేనుడని, అమిత్ర కేటస్ అని కూడా పిలుస్తారనమాట. మౌర్య సామ్రాజ్యం ఇతని కాలం దక్షిణ మైసూరు వరకు విస్తరించింది. ఇతని ఆస్థానానికి సిరియా రాజు యాంటియోకస్ I తన రాయబారిగా డైమస్కస్ను, ఈజిప్ట్ రాజు ఫిలిడోల్ఫిస్ తన రాయబారిగా డయోనియస్ను కూడా పిలిచారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి మొగస్తనీస్ తర్వాత ఉన్న గ్రీక్ రాయబారి ఎవరైనా అంటే మాత్రం డైమాకస్ అనమాట పిలుస్తారు. సో ఇతని ప్రధాన కల్లాటకములు ఇతని ఆస్థానం అంటే పింగళ వత్స అనమాట. అంటే ఇతని ప్రధాన కల్లాటకుడు మరియు ఇతని ఆస్థానంలో అజీవిక భవిష్యత్తు ఏంటంటే పింగళ వత్స. చాణక్యుడు కొంతకాలం బిందుసారుని కూడా మహామంత్రిగా ఉండి రాజ్య రక్షణలో సహాయపడినట్లు కూడా తారానాథ్ కూడా చెప్పాడు. అంటే చాణక్యుడు ఏం చేశాడంటే ఈ బిందుసారు దగ్గర కూడా కొంత రాజ్య రక్షణలో ఉండేనట్టు కూడా తెలుస్తుంది అనమాట. అంటే మహామంత్రిగా ఉండొచ్చు. అదే అశోకుడు గురించి మనం చూసినట్లయితే మాత్రం అశోకుడు క్రీస్తు పూర్వము
అశోకుడు ఏంటంటే క్రీస్తు పూర్వము 269 నుంచి 232 మధ్యన పరిపాలించారన్నమాట. అశోకుడు వచ్చేసరికి మాత్రమే 269 నుంచి 232 మధ్య కాలంలో పరిపాలించారు. సింహాసనం అధిష్ఠించిన రోజున కొంతమంది ఖైదీలను కూడా విడుదల చేశారన్నట్టుగా తెలుస్తుంది. మౌర్య వంశంలో గొప్పవాడు అనమాట. అశోకుడు అనగా ఏంటంటే దుఃఖం లేనివాడని అర్థం. బిరుదులు వచ్చేసరికి దేవనాపియ పియదసి అనమాట. అశోకుడి శాసనాలను లిపిని 1837లో జేమ్స్ ప్రిన్సప్ అని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి అయితే చదవగలిగాడని చెప్పవచ్చు. సో ఇతనికి 1915 కర్ణాటకలో మస్కీ శాసన ప్రియదర్శిని రాజా అశోక్ అని కూడా పేర్కొనడం జరిగింది. అశోకుడు యువరాజుగా ఉన్నప్పుడే అవంతి తక్షశిల రాష్ట్రాలకు రాజ్య ప్రతినిధిగా ఉండేవారని కూడా వ్యవహరించేవారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది అనమాట. అశోకుడి గురించి సింహాల గ్రంథాలైన దీపవంశ మహావంశ ఏం చెప్తున్నాయంటే అశోకుడు 99 సోదరులు ఒక తిస్స తప్ప మిగతా వాళ్ళందరినీ వధించి సింహాసనం అధిష్ఠించారని సింహాల గ్రంథాలైన అంటే శ్రీలంక దీపవంశము లేదా మహావంశ అనే గ్రంథాల ద్వారా తెలుస్తున్నాయి అన్నమాట. ప్రముఖ చరిత్రకారులైన రాజా ముఖర్జీ అయితే జైస్వాల్ లాంటి వారు దీన్ని ఖండించారు. సో తన మంత్రి రథగుప్త సహాయంతో అశోకుడు అధికారంలోకి వచ్చాడని కూడా చెప్తున్నారు అనమాట రథగుప్త. సో ఒకే భాష, ఒకే లిపి, ఒకే దమ్మ. ఒకే భాష అంటే ప్రాకృతం, ఒకే లిపి అంటే బ్రాహ్మి, ఒకే దమ్మ విధానంతో భారతదేశంలో ఐక్యతను సాధించిన మొదటి చక్రవర్తిగా అశోకుడు భారతదేశ చరిత్రలో నిలిచిపోతాడు. అశోకుని తల్లి సుభద్రాంగి అని, ఆమె చంపారాజ్యంలో బ్రాహ్మణ కుమార్తె అని అశోకవదన అనే గ్రంథంలో కూడా పేర్కొన్నారు. ఇక్కడ భార్యలు వచ్చేసరికి అనేక మంది భార్యలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసంధిమిత్ర అంటే అశోకుని పట్టపురాణి అని, కారువికి అంటే అలహాబాద్ శిలాస్థాపన ప్రకారం కారువికి అనే రాణి యొక్క ప్రస్తావన తెలియజేస్తుంది అనమాట. సో చిన్న వయసులో భార్యకి కొట్టి హింసించినట్లు కూడా కారువికి అశోక్ని హింసించినట్లు కూడా తెలుస్తుంది. తిష్యరక్షిత అంటే అసంధిమిత్ర తదనంతరం తిష్యరేఖ వంటి మహర్షి పదవిని అలంకరించిందని చెప్తున్నారు. విదేశీ మహాదేవి అంటే మహేంద్రుడు మరియు సంఘమిత్రుల తల్లి అనమాట. పద్మావతి అంటే కుణాలకి తల్లి. అశోకుని కుమారులు చూసుకుంటే కుణాలని, తివారని, జలీక అని, మహేంద్ర అనమాట. అశోకుని కుమార్తెలమ్మ సంఘమిత్ర, చారుమతి అనమాట. అశోకుని మనముల గురించి చెప్తే దశరథ, సంప్రతి, సుమన. ఈ విధంగా అశోకుని ఫ్యామిలీ అయితే ఉంది. అశోకుడు తన శిలాశాసన ధనార్జన గురించి అయితే ప్రస్తుతాన్ని ఎక్కడ వివరించలేదు. అశోకుడు చండాశోకుడిని, కామాశోకుడిని తారానాథ్ రచించిన టిబెట్ చరిత్ర అనే గ్రంథంలో పేర్కొన్నారనమాట. సో అశోకుని సమకాలికులుగా చూసుకుంటే మనకి యాంటీయోకస్ టు సిరియా, ఈజిప్ట్లో చూసుకుంటే టాలమీ టు, మెస్డోనియాలో చూసుకుంటే యాంటిగోనస్ కోటస్, ఎపిరిస్లో చూస్తే అలెగ్జాండర్ అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్లో చాలా ప్రాంతాలు అంటే బెల్చిస్తాన్, కాశ్మీర్, తూర్పు సమతట, పుండ్రవర్ధన, బెంగాల్ ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యాల భాగంలోనే ఉండేవి. బౌద్ధ భిక్షువైన ఉపగుప్తుని ప్రభావంలో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడని బబ్రు శాసనం చెప్తుందన్నమాట. ఉపగుప్తుని ప్రభావంతో అశోకుడు పట్టాభిషేకం 10 సంవత్సరాల బోధి వృక్షంను దర్శించడానికి ప్రయాణం చేశారని కూడా చెప్తున్నారు. సింహాల రాజు తిష అశోకుని దమ్మ విధానం అనుసరించాడని, అశోకుని కుమారుడని మహేంద్ర తన ఆస్థానానికి పంపమని కూడా కోరాడని కూడా మనకి బౌద్ధ గ్రంథాల ద్వారా అయితే తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ కళింగ యుద్ధం గురించి కూడా ఒకసారి చూసినట్టే కళింగ యుద్ధం ఏంటి? కళింగ యుద్ధం పూర్వం అశోకుడు చండాశోకుడిని పిలిచేవారు. తర్వాత ఏం జరిగిందంటే పట్టాభిషేకం జరిగిన 9వ సంవత్సరంలో కళింగ యుద్ధం జరిగినట్లుగా అశోకుని 13వ శిలాశాసనం అయితే పేర్కొంది. అశోకుడు కళింగను ఆక్రమించడం ముఖ్య ఉద్దేశం ఏంటండి? మౌర్య వ్యాపార నౌకలను దోచుకున్న నాగ తెగలను శిక్షించడమే. నాగ తెగలు నౌకలు దోచుకున్నారు వాళ్ళు శిక్షించడానికి. సో దయానది తీరంలో యుద్ధం జరిగిందంటే ఒడిశా తీరంలో. సో కళింగ యుద్ధంలో పాల్గొన్న కళింగ రాజులు దియవశి మరియు మేఘవాహన అనమాట. దిమోవశి, సో దిమోవశి, మేఘవాహన. సో యుద్ధంలో సుమారుగా 1,00,000 మంది చనిపోగా 1,50,000 పైచీలకు బానిసలు అయ్యారనమాట. కళింగ యుద్ధానంతరం హృదయ పరివర్తన చెందిన అశోకుడు బేరీ ఘోష కంటే దమ్మ ఘోష గొప్పదని నిర్ణయించుకున్నాడు. కళింగ యుద్ధానంతరం అశోకుడు 5 సంవత్సరాల తర్వాత బౌద్ధ మతాన్ని అవలంబించినట్టుగా చేస్తారనమాట. సో ఇక్కడ కళింగరాజు చూసుకుంటే దిమోవశి, మేఘవాహన ఇద్దరు ఉంటారు. అశోకుడు తర్వాత దక్షిణ ప్రధాన శాతవాహనులు కూడా రాజకీయంగా దక్షిణ భారతదేశం అవ్వచ్చు. సో వీళ్ళ శాతవాహనులు కూడా శక్తివంతులు అయ్యారనమాట. అశోకుని తర్వాత పశ్చిమ ప్రాంతానికి కుణాలుడని, తూర్పు ప్రాంతం దశరథుడు పరిపాలించారనమాట.
సో దశరథుని పేరు దేవనాపియ కూడా ఉందన్నమాట. సంప్రతి తీసుకుంటే ఇతను జైన మత గ్రంథాల ప్రకారం ఉజ్జాయిని పాటలిపుత్రము రెండింటిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు సంప్రతి. సంప్రతిని జైన అశోకుడు కూడా పిలుస్తారనమాట. తూర్పు మరియు పశ్చిమ భాగాలు కలిపాడు. అయితే తూర్పు భాగాన్ని అశోకుని మనవడైన దశరథుడు పాలించాడని మత్స్య పురాణం చెప్తుంది. సంప్రతి నామ జైను వైపుకు సుహస్తి అనే పండితుడు జైనవతి పైకి మళ్ళించాడు అనమాట. బృహద్రథ సో మౌర్య వంశ చివరి రాజు అనమాట బృహద్రథ. బృహద్రథ సేనాని అయిన పుష్పమిత్ర శుంగుడు బృహద్రథుని హతమర్చి శుంగు వంశాన్ని స్థాపించాడు. అంటే సేనాధిపతి రాజు దగ్గర పనిచేసిన సేనాధిపతి పుష్పమిత్ర ఏం చేశాడంటే ఈ బృహద్రథుని చంపి శుంగ వంశాన్ని స్థాపించాడు అనమాట. అంటే పుష్పమిత్ర శుంగుడు ఉన్నాడు కాబట్టి అతను హతమార్చి అతను రాజు అయ్యారు కాబట్టి అక్కడి నుంచి శుంగు వంశం అయితే వచ్చిందనమాట. మౌర్యుల పరిపాలన ఎలా ఉన్నది అంటే రాజకీయ చరిత్ర చూస్తాము. ఇప్పుడు పరిపాలన విధానం చూద్దాం. పరిపాలన విధానం కనుక మనం చూసినట్లయితే మౌర్యుల కాలంలో కేంద్రీకృత పరిపాలన అయితే ఉండేది. మౌర్యుల పరిపాలన ముఖ్య ఆధారాలుగా అశోకుని శాసనాలు, కౌటిల్య అర్థశాస్త్రము మరియు మొగస్తనిస్ యొక్క ఇండిక గ్రంథం ద్వారా ఉపయోగపడుతుంది తెలుస్తుంది మనకి. మౌర్యుల పరిపాలన బలమైన ఆధారాలు ఏంటంటే పురాణాలు అనమాట. మౌర్యుల పాలన ఉత్తమము, ఉదారము, ఆదర్శప్రాయం అని ఏవి స్మిత్ చెప్పారు. మౌర్య సామ్రాజ్యం 4 ప్రాంతాలకు విభజించబడి ఉండేదని అశోక శిలాశాసనం పేర్కొంది. ఉత్తరపద, దక్షిణపద, అవంతిపద, ప్రాచ్యపద. ఉత్తరపదం ఏంటంటే తక్షశిల, అవంతిపదము ఉజ్జయిని, దక్షిణపదము సువర్ణగిరి, ప్రాచ్యాలైతే తూర్పుపదము తోషాలి. మౌర్య ప్రాంతాలు విశేష అధికారాలు కలిగి ఉన్నది దక్షిణశిల పాలనాధికారి అనమాట. మౌర్య కాలం నాటి రాజ్య పరిపాలన ఎలా ఉందంటే రాజ్యం చక్రవర్తి అని, రాష్ట్రం వచ్చేసరికి ప్రావిన్సెస్ అంటారు, కుమారమాచ్య అని ఆర్యపుత్ర. ఆహారంలో వచ్చేసరికి రజుక అంటే రెవెన్యూ పరిపాలన మరియు సివిల్ న్యాయము. ప్రాదేశిక అంటే శాంతి భద్రతలు, క్రిమినల్. గ్రామాలు అంటే గ్రామీణ లేదా గ్రామిక అనమాట. గ్రామీణ ప్రభుత్వం ఒక ఉద్యోగి నియమించింది. గ్రామంలో ఉన్న గ్రామ వృద్ధ గ్రామంకి ముఖ్య సహాయంతో పరిపాలిస్తాడనమాట. ఈ విధంగా మౌర్యులు కానిటువంటి రాజ్య పరిపాలన వ్యవస్థ ఇలా ఉండేదన్నమాట. రాజ్యము, రాష్ట్రము, ఆహారములు, గ్రామాలు అనమాట. చక్రవర్తి అంటే పరిపాలనలో సర్వోన్నత అధికారి చక్రవర్తే, కీలకమైన వ్యక్తి కూడా. అశోకుడు తన అన్ని శాసనంలో రాజు ఆజ్ఞలు అత్యున్నతమైన తెలియజేశారు. చక్రవర్తుల శాసనము కార్యనిర్వహణ అధికారులతో నిరపేక్షమైన ఆధారాలు చెలాయించారు. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం చక్రవర్తి ప్రజలు కన్నబిడ్డలుగా పాలించాలన్నమాట. ఈ విధంగా అర్థశాస్త్రంలో పేర్కొన్న సప్తాంగాలు కూడా మనం చూసినట్టు రాజు, మంత్రి, రాజ్యము, కోశము, కోట, సైన్యము, మిత్ర. పరిపాలన యంత్రాంగాలు అయితే 3 దశలు ఉంటాయి. కేంద్ర పాలన, ప్రాంతీయ పాలన, స్థానిక పాలన. పౌర జనపద అనే సభలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. మంత్రి పరిషత్ అంటారు. మౌర్య చక్రవర్తికి అనేక బాధ్యతలు ఉండడం వల్ల పాలనలో అతనికి సహాయపడేట్టు ఉండడం. సో ఇది ఒక సలహా సంఘం. మంత్రి పరిషత్ సభ్యులకు అమాత్యులు, మంత్రులు, అధ్యక్షులు, తీర్థులు ఉండేవారు. ఈ సభ్యులను రాజే నియమించేవాడు అనమాట. వారి సంఖ్య రాజు ఇష్టానుసారంగా మారుతూ ఉండేది. అమాత్యులు మౌర్య చక్రవర్తి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆధునిక కాలంలో క్యాబినెట్ స్థాయి మంత్రులుగా అమాత్యులు భావించవచ్చు. యుక్తాలు అనే అధికారులు పనిని పరీక్షించే అధికారం మంత్రి పరిషత్కు ఉండేది. కౌటిల్య అర్థశాస్త్ర ప్రకారం మౌర్య పాలన 34 శాఖలు ఉన్నట్లుగా ఒక్కొక్క శాఖ అధిపతికి అధ్యక్షుడు ఉండేవాడికి తెలుస్తుంది అనమాట. సో మెజిస్ట్రేట్ అని పిలిచేవారని కూడా స్ట్రాబో చెప్పారు, ఒక గ్రంథంలో చెప్పారనమాట. స్ట్రాబో అంటే అధ్యక్షులైన ఏకైక శాఖ ఉందంటే అది మత్స్యశాఖ అని చెప్పవచ్చు. మత్స్యశాఖ. ఇక్కడ మనకి శాఖాధిపతి చూసుకుంటే సమహర్త అంటే పన్నులు వసూలు చేసేవాడు అనమాట. సో సమహర్త అనమాట, పన్నులు వసూలు చేసే ప్రభుత్వ ఖర్చుపై నియంత్రణ. అదేవిధంగా పాణ్యాధ్యక్ష అంటే ఏంటి? వాణిజ్య విభాగం. సంస్థాధ్యక్ష అంటే మార్కెట్లు పర్యవేక్షించడం. అంకరాధ్యక్ష అంటే గనులు, ఖనిజ శాఖ. లవణాధ్యక్ష అంటే ఉప్పు కమిషనర్ అన్నమాట. ముద్రాధ్యక్ష అంటే విదేశంలో వర్తించే వేసాల. పట్టణాధ్యక్ష అంటే ఏంటి? ఓడల రేవులు, రేవు పట్టణాల పరీక్షణ. సువరాధ్యక్ష అంటే మద్యము, మత్తు పానీయాలు. సువర్ణాధ్యక్ష అంటే బంగారు ఆభరణాల అన్నమాట. సునాధ్యక్ష జంతువుల సంరక్షణ. వివితాధ్యక్ష అంటే గడ్డి భూములు. అకలపాధ్యక్ష అంటే అకౌంట్స్ అనమాట. శుల్కాధ్యక్ష అంటే ఏంటి? సుంకముల విభాగం. దేవతాధ్యక్ష అంటే దేవాలయాలు, మతపరమైన కట్టడాలు. గణికాధ్యక్ష అంటే వేశ్య వృత్తి. ధృతాధ్యక్ష అంటే దొంగతనాలు. గో అధ్యక్ష అంటే గో సంరక్షణ అధికారి. గోష్టకారాధ్యక్ష అంటే ధాన్యగారాలు, గిడ్డంగులు. కుష్యాధ్యక్ష అంటే అడవులు. శీతాధ్యక్ష అంటే వ్యవసాయము, రాజభూముల పర్యవేక్షణ. పౌతాధ్యక్ష లేదా తులాదేశం, తూనిక లేదా కొలతలు. సూత్రాధ్యక్ష అంటే టెక్స్టైల్స్. లోహాధ్యక్ష అంటే లోహములు. లక్షణాధ్యక్ష అంటే నాణ్యాల ముద్రణ. ఈ విధంగా మనకి శాఖలు అయితే శాఖలకు సంబంధించిన అధికారులు ఇలా నియమించబడ్డారన్నమాట. కొన్ని శాసనాలు పేర్కొన్న కొన్ని ఉన్నతాధికారులు కూడా ఇక్కడ చెప్పబడ్డారు. ఇతిహాసిక మహమ్మత్తర్ అంటే స్త్రీ సంక్షేమ శాఖ అధిపతిని.
అంత మహమ్మత్తార్ అంటే సరిహద్దు పర్యవేక్షణ అధికారి అనమాట. ప్రాదేశిక అంటే ప్రదేశ్ అనే ప్రాంతానికి అధికారి. యుక్తాల్ అంటే గణాంకాధికారి. పులిసాని అంటే గూఢాచారి అనమాట. పులిసాని. పచ్చభూమిక అంటే పశు సంరక్షణ అధికారి. రజుక అంటే ప్రజా సంక్షేమ అధికారి, న్యాయాధికారి. ప్రతివేదిక అంటే రాజుకు ఉపయోగపడి సమాచారం సేకరించేవాడు. మహమ్మత్తర్ అంటే రాజ్యంలో ఉన్నతాధికారి. ధర్మ మహమ్మత్తర్ అంటే ధర్మ ప్రచారం కోసం నియమించబడ్డ అధికారి. సమహర్త అంటే పన్నుల అధికారి. సన్నిధాత అంటే కోశాధికారి. రూపదర్శక అంటే నాణ్యాల విలువలు నిర్ణయించే అధికారి అన్నమాట. నగర వ్యవహారకర్త నగర న్యాయాధిపతి. వెస్ట్ వందక అంటే వెట్టి చాకరిని అమలు చేయ అధికారి అనమాట. సో ఈ విధంగా 15 అధికారుల నుంచి ఉన్నారనమాట. ఒకసారి నగర పాలన ఎలా ఉండేది అని మనం చూసినట్లయితే, మౌర్యుల పాలనలో పట్టణ పరిపాలన గురించి విపులమైన వర్ణనలు అయితే ఇండిక గ్రంథంలో చెప్పారనమాట. అంటే నగర పరిపాలన నుంచి కూడా ఇండిక గ్రంథంలో వివరించారు. మౌర్యుల పాలన కాలంలో భారతదేశం లెక్క పెట్టలేని పట్టణాలతో అనేక ధన సంపన్నులతో ఉండేది అని కూడా తెలుస్తుంది. హర్యానా వర్ణించడం. నగర పాలనలో అత్యున్నత అధికారిగా నాగరికుడికి ఉండేవాడు. మొగస్తనీస్ ఇండికా ప్రకారం పాటలీపుత్ర నగర పరిపాలన వ్యవస్థలో 30 మంది సభ్యులు, 6 బోర్డులు ఉండేవన్నమాట. అంటే 6 బోర్డులు, ఒక్కొక్క బోర్డుకి 5 సభ్యులు ఉంటారు. ఒకటో బోర్డు అంటే పరిశ్రమల ధరల నియంత్రణ. రెండో బోర్డు నగరంలో పౌరులు, విదేశీయులు అనమాట. మూడో బోర్డు జనమరణాల గురించి పనిచేయబడు. నాలుగో బోర్డు వర్తక వాణిజ్యం, తూనికలు, కొలతలు. ఐదో బోర్డు ఉత్పత్తిదారులు. ఆరో బోర్డు వివిధ వస్తువుల మీద విధించే సుంకల అధికారం అనమాట. సైనిక పాలన చూసినట్లయితే సైన్యానికి అధ్యక్షుడు సేనాధిపతి. సైనిక జీతాలు నగదు రూపంలో చెల్లించబడి. మౌర్యులు సైన్యం 3 విధాలుగా ఉన్నాయన్నమాట. వారసత్వంగా సైన్యంలో కొనసాగుతున్న సాంప్రదాయిక సైన్యము, అత్యవసర కాలంలో తాత్కాలిక కిరాయి సైన్యము, స్వయం ప్రతిపత్తిపై వాణిజ్య సంఘాలు తమ రక్షణ గుంచుకునే బాధ్యత దళం అనమాట. పదాధ్యక్ష అంటే కాల్బలమని, అశ్వాధ్యక్ష అంటే అశ్వికాని, అశ్వాధ్యక్ష అంటే గజబలమని, రథాధ్యక్ష అంటే రధికులని, నవ్యాధ్యక్ష అంటే నావికా బలమని, ఆయుధారాధ్యక్ష అంటే ఆయుధములు సంబంధించిన అనమాట. ఈ విధంగా అధిపతులు ఉండేవారు. సేనాధిపతికి సైనిక పాలన వివిధ శాఖల అధ్యక్షులు కూడా సహాయపడేవారు అనమాట. సో ఒక్కొక్క కమిటీలో ఎంతమంది ఉన్నారు? మనకి 5 సభ్యులు, 6 కమిటీలు ఉండేవన్నమాట. సో ఏంటి సైనిక కమిటీలు? నౌకబలం మొదటిది. రెండవదమ్మ మౌర్యుల కాలంలో యుద్ధ పరికరాల రవాణా గురించి. మూడోది వచ్చేసరికమ్మ కాల్బలము. నాలుగోది వచ్చి అశ్వబలం గురించి. ఐదోద కమిటీ సైనిక కమిటీ ఏమో రథములకు సంబంధించి. ఆరోదమ్మ గజబలానికి సంబంధించి. ఈ విధంగా కూడా కమిటీలు ఉండే మనం సైనిక సంబంధించి. శాంతి భద్రతలు ఎలా ఉండేయని మనం చూసినట్లయితే, కరవాటిక అంటే 200 గ్రామాలు పర్యవేక్షించక రక్షక పట్ట వ్యవస్థ ఉండేది, కరవాటిక అంటారు. తర్వాత బంధనాగారాధ్యక్ష అంటే మౌర్యుల కాలంలో కారాగార విభాగానికి అధిపతి. గూఢ పురుషులను మౌర్య కాలం గూఢాచార్యులు. పతవేదిక అంటే చక్రవర్తితో ప్రత్యక్ష సంబంధం గల గూఢాచారి. స్వస్థ గూఢ పురుషుని మౌర్యుల కాలం ముఖ్య ప్రదర్శన శరీరంలో గూఢాచారులు అనమాట. న్యాయపాలన చూసినట్లయితే మాత్రం మౌర్యుల కాలంలో 2 రకాల న్యాయస్థానాలు ఉన్నాయి. ధర్మస్థి అంటే సివిల్ న్యాయస్థానాలు, కంటక శోధన అంటే క్రిమినల్ న్యాయస్థానాలు. ధర్మస్థీయ కంటక శోధన న్యాయస్థానాలు మాత్రమే కాకుండా విదేశీయులు విచారించిన ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. అర్థశాస్త్ర ప్రకారం న్యాయానికి ఆధారాలు ఏంటి? రాజశాసనము, ధర్మము, చరిత్ర, వ్యవహారాలు. దొంగతనము 40 పణములు, నీటిపారుదల ప్రాజెక్టు విఘాతం కలిసి మరణ శిక్ష అని. పవిత్రమైన వృక్షం వెరికివేస్తున్న మరణ శిక్ష అని. చేతివృత్తులు వారిని హాని కలిగిస్తే మరణ శిక్ష అని. ఈ విధంగా శిక్షలు కూడా ఉండేవన్నమాట. ప్లీనే ప్రకారంగా చూసినట్లయితే ధర్మాధికారం మౌర్యుల కాలం రాజుల అత్యున్నత న్యాయస్థానము. అమాత్యులు అంటే ప్రాదేశిక స్థాయిలో న్యాయపాలనాధికారులు. ప్రదేశేతరులు జిల్లా స్థాయిలో లేఖకండ న్యాయస్థానాల రికార్డులు నిర్వహించే అధికారి. దౌర్యగడ మౌర్యుల కాలం రాజభవనం నిర్వహించే అధికారి అనమాట. ఆర్థిక పాలన పన్నులు చూసినట్లయితే అశోకునికి రుమ్మెందే శిలాశాసన పన్నుల ప్రస్థానం అయితే ఉంది. లుంబిని గ్రామం బుద్ధుని జన్మస్థలం కావడం వలన ఆ గ్రామానికి అశోకుడు అన్ని పన్నులు మినహాయింపు ఇచ్చాడని, పంటల కేవలం 1/8 వంతుని మాత్రమే పన్నుగా చెల్లించే శాసనం తెలుపుతుందన్నమాట. రుమ్మెందే శిలాశాసనం. బలి అనే పన్నును రద్దు చేసి కేవలం బాగా అనే పన్నుని ఉంచాడనమాట. మౌర్యులు మొదటి అధికారి అయిన సమహర్త చేసే అధికారం రెండవ అధికారి అయిన సన్నిధాత చేసే అధికారం కంటే ఎక్కువ ఉంటుందని భావించారు. సో మౌర్యుల కాలంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం ఏం చెప్పచ్చు? భూమి శిస్తు అనమాట. సాధారణంగా వ్యవసాయ పన్ను 1/4 వంతు లేదా 1/6 వంతు ఉండేది. కౌటిల్యం ప్రకారం ఖజానాలో 1/4 వంతు జీతాల రూపంలో ఇవ్వబడ్డాయి అనమాట. పన్నుల మినహాయింపుని ఇచ్చాడు కాబట్టి పన్నులు మినహాయింపు ఇవ్వాలంటే మనం చక్రవర్తి ఇవ్వాలి. మౌర్యుల కాలంలో సైనికులు సరఫరా చేయే గ్రాముల ఆయుధములు అనేవారు. బాగా అంటే 1/4 వంతు నుండి 1/6 వంతుకు పన్నులు వసూలు చేసేదని బాగా అంటారు. దశయోలి సంగ్రహి అంటే పంటను ఆస్తిని రక్షించడకు. గుల్మ అంటే మిలిటరీ పన్ను. నిష్క్రమ్య అంటే ఎగుమతి పన్ను. వార్తని అంటే రోడ్డు పన్ను. ప్రతీకారం అంటే పంటను పండించడంలో భాగం. కార అంటే నగదు రూపంలో చెల్లించే పన్ను. విష్టి అంటే శ్రమ రూపంలోది. హిరణ్య అంటే అటవీ ఫలాలపై విధించే పన్ను. పిండాకార అంటే కొన్ని గ్రామాలకు కలిపి పన్ను. శానభక్తం అంటే
రాజు సైన్యం గ్రామాల నుండి వెళ్ళేటప్పుడు సహాయం చేసే పన్ను. ప్రణయ్ అంటే సంవత్సరానికి 2 గంటలు పండించి రైతులు చేసే పన్ను అనమాట. ఈ విధంగా ఉండేది. సమాజం చూసుకున్నట్టయితే అప్పుడు ఎలా ఉండేది అంటే బ్రాహ్మణ క్షత్రియులకి అయితే ప్రాముఖ్యత ఉండేది. బ్రాహ్మణుల తర్వాత వైశ్యులకు ప్రాధాన్యత సంతరించుకున్నారు. కౌటిల్యుడు చాతుర్వర్ణ వ్యవస్థను గురించి కూడా పేర్కొన్నాడు అనమాట. 15 హీన జాతులు అర్థశాస్త్రం పేర్కొన్నాడు. హీన జాతులు చూసుకుంటే ఫస్ట్ నిషధ అంటే వేటగాళ్ళని, కైవర్త అంటే చేపలు పట్టేవారని, కార్వార్ అంటే చెప్పులు కుట్టేవారని, చండాలంటే స్కావెంజర్స్ అని, విన అంటే బట్టలు అల్లేవారని, ఆరుదమ్మ మార్జక అనమాట రోడ్లను శుభ్రం చేసేవారని. అదే మొగస్తనిస్ మౌర్యుల కాలంలో 7 కులాలు అయితే చెప్పారు. వేదాంతులు, సైనికులు, న్యాయాధీశులు, సలహాదాధికారులు, పశుపోషకులు, రైతులు, కార్మికులు అనమాట. కులాంతర వివాహాలు అయితే నిషేధించబడ్డాయి కాలంలో. స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఎలా ఉందో మనం చూసినట్లయితే మౌర్యుల సమాజంలో స్త్రీలకైతే స్వాతంత్రం తగ్గుదలగానే ఉండేది. స్త్రీలకు చక్రవర్తులు అంగరక్షలకు కూడా ఉండేవారు అనమాట. కళను వృత్తిగా చేపట్టిన స్త్రీలను గణికలు అనేవారు అనమాట. సతీ సహగమనంలో అమల్లోకి రావడానికి కూడా మనం గమనించవచ్చు. అంటే సతీ సహగమనం అమల్లో ఉందన్నమాట. అప్పుడు వేశ్యవృత్తిని గుర్తించారు. కన్యాశుల్కం అమల్లో ఉందని చెప్పచ్చు. కన్యాశుల్కం 2 గోవులు ఇచ్చేవారు అనమాట. కౌటిల్య అర్థశాస్త్ర స్త్రీధనం గురించి కూడా చెప్పారు. వివాహం వయసు సమయంలో స్త్రీ తల్లిదండ్రుల నుంచి కొంత ధనం తీసుకుంటుంది. అంతేకాకుండా చట్టాల ప్రకారం కూడా స్త్రీకి కొంతమేరకు ఆస్తి కూడా ఉండేదన్నమాట. అప్పుడు కౌటిల్య అర్థశాస్త్రం తీసుకున్నాం అనుకుని అష్ట వివాహ వ్యవస్థలో మొదటి 4 రకాల వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో విడాకులకు అంగీకరించలేదు. చాలా కాలం పాటు భర్త కనిపించకపోతే అప్పుడు మరొక వివాహం చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ భర్తకు అంటువ్యాధి కానీ నయం కాని వ్యాధులు ఉంటే మాత్రం భర్తకు విడాకులు ఇవ్వచ్చు. ఈ విధంగా కౌటిల్య అర్థశాస్త్రం స్త్రీ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? మౌర్యుల కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? మౌర్యుల ఆర్థిక వ్యవస్థ ఆషాఢ మాసంలో ప్రారంభం చేస్తారనమాట, జూలై మాసంలో. వ్యవసాయం ఏంటంటే మౌర్యుల కాలంలో వ్యవసాయమే ముఖ్య వృత్తి. మౌర్య చక్రవర్తులు వ్యవసాయ అభివృద్ధికి అంటే చెరువులు త్రవ్వించి నీటి వ్యవస్థ కల్పించడంతో పాటు ఎంతో శ్రద్ధ చూపారు. మౌర్య సామ్రాజ్యంలో భూములన్నింటికీ అధిపతి రాజు ఉండేవాడు అనమాట. కృష్ణ అంటే ఏంటి? వ్యవసాయ సాగు భూములు. అరిష్ట అంటే బంజర్ భూములు. స్థల అంటే మౌర్యుల కాలంలో మెట్ట భూమి. కెడార అంటే పంట భూములు. షండ అంటే ఫలవృక్షాలతో నిన్న భూమి. మూలవన అంటే మూలికలు పెంచే భూమి. వత అంటే చెరుకు పండించిన భూములు. వివిధ అంటే పశువుల మీద కులించిన పచ్చిక బయలు. శీత భూములు అంటే రాజ్యానికి కొంత వ్యవసాయం చేసే భూములు అనమాట. పరిశ్రమలు తీసుకున్నామంటే పరిశ్రమలు ఏమున్నాయండి? ప్రధాన పరిశ్రమ ప్రభుత్వ గుత్తాధిపత్యంలోనే ఉండేవి. ప్రభుత్వం స్వతంత్రంగా ప్రత్తి తయారీ, నూనె, మరి చక్కెర కర్మాగారాలు కూడా నిర్వహించేదన్నమాట. అంటే ప్రజలు అధిక ధరల నుండి అక్రమ తూకంలను రక్షించడానికి వాణిజ్య పర్యవేక్షలు కూడా నియమించింది. మౌర్యుల ఆర్థిక వ్యవస్థలకు ముఖ్య అంశం చెప్పాలంటే శ్రేణి వ్యవస్థగా పిలువబడింది అనమాట. ఆధునిక కాలంలో బ్యాంకుల వల్ల కూడా ఇది శ్రేణి వ్యవస్థ పనిచేస్తుంది. సో వర్తక సంఘంలోని శ్రేణి అధ్యక్షుని శ్రేష్ఠి అనేవారు. వర్తక స్వదేశ వస్తువులు 5%, అది విదేశ వస్తువులు 10% అంటే లాభం ఆశించకూడదు. ముఖ్యమైన శ్రేణులు అంటే స్వార్థబాహు, నిపకమ, పొగ అండ్ అత్యంతిక. వర్తక రహదారులు చూసుకుంటే మనకి ప్రధాన వర్తక రహదారులు. ప్రధాన రహదారి నిర్మించిన మొదటి చక్రవర్తి ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. పాటలిపుత్రం నుండి తక్షశిల మీదుగా వాయువ్య సరిహద్దు వెళ్ళి మార్గాన్ని ప్రధానమైనది. అంటే పాటలిపుత్రం నుండి కాందాహార్, హేరట్ మీదుగా ఎక్బాటన్కి వెళ్ళే రహదారి అత్యంత ప్రాధాన్యత వహించిన బహిర్గత రహదారి. అదేవిధంగా దక్షిణ మార్గం ఉజ్జయిని నుండి కన్యాకుమారి వరకు, అమరావతి, కంచి, మధురైకొండ పోయేదాయి. కౌటిల్య అర్థశాస్త్రం ప్రకారం వివిధ రకాల వస్త్రాలు వివిధ రూపంలో అభివృద్ధి చెంది శతకండ మధురాని, చౌమండ కాశీని, దుకల, వంగ ఈ విధంగా. కౌటిల్య ప్రకారంగా చేతులు వృత్తివారు కూడా ఉన్నారు. ఆయుష్కర్ అంటే కుమ్మరని, చర్మం చేపలు కుట్టేవారని, కర్మారని, కంసాలి, కుత్తికండ వడ్రంగి, మేదకంట మేదరివాడు, నాసితండ మంగళివాడు, రజకంట చాకలివారు, తంతువైన చేనేత వార్మికులు, తొన్మైన తర్జీవారు, రుజువర్ణకృతాలు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ కౌటిల్య అర్థశాస్త్రం ప్రకారం కూడా చేతులు వృత్తివారు వీళ్ళు కూడా ఉన్నారని తెలుస్తుంది. మౌర్యుల ప్రధాన ఎగుమతులు వచ్చేసరికి మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, దంతవస్తువులు, నెమళ్ళు. దిగుమతులు వచ్చేసరికి గాజు, ఉన్ని, చీనాంబరం అనమాట. చీనాంబరం, నాణెములు. భారతదేశ చరిత్ర ద్రవ్య ఆర్థిక వ్యవస్థల మౌర్యులతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. నాణేల ముద్రను ప్రధానంగా ఉపయోగించేది ఏంటి? వెండి, రాగి అన్నమాట. అధికారిక నాణంలో విద్దంక నాణేలు అంటారు. తొల అనగంటే బంగారు నాణం, పణ అనగంటే వెండి నాణం, కర్షపాణ అంటే మిశ్రమ లోహం అన్నమాట. మౌర్యుల కాలం నాటి ప్రధాన పట్టణాల నగరాలు తీసుకునే శ్రావస్తి, కపిలవస్తు, రాజగృహ, పాటలిపుత్ర, ఉజ్జయిని, తక్షశిల అనేది ప్రధాన పట్టణాలు అన్నమాట. సో మధుర అనే పట్టణం శతకాన్ని అత్యంత నాణ్యమైన వస్త్రాల ఉత్పత్తి ప్రారంభించిందనమాట. శ్రావస్తి, కపిలవస్తు, రాజగృహ, పాటలిపుత్ర, ఉజ్జయిని, తక్షశిల అన్నమాట. మనం మతం గురించి చూసుకున్నట్లయితే మౌర్యుల కాలంలో బౌద్ధ జైనులు విశేషంగా ప్రాచుర్యం పొందని తెలుస్తుంది. స్కంద
విశాఖాధిపతి దేవతల విగ్రహాలు మౌర్య చక్రవర్తుల ఆదాయానికి మార్గం ఉండేది పతాంజలి పేర్కొన్నారన్నమాట. శివ, ఇంద్ర, విష్ణుమూర్తులు తమ దేవతలు గ్రీకులు భావించిన గమనార్హం. మౌర్యుల కాలంలో కొందరు భారతీయులు కూడా గ్రీకు దేవతలైన హెరక్లీన్, జెషియసిస్, డైనస్లు కూడా ఆరాధించారు. జైన మతం గురించి చూసినట్లయితే చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ వెలుగులు శల్యగ్న వ్రతం ఆచరించి మరణించాడు. జైన సాహిత్య ప్రకారం సంప్రాతి 8 సంవత్సరాల వయసు కల సుహస్తిని జైన సన్యాసి ద్వారా జైన మతం స్వీకరించాడు. బిందుసారుడు అజీవిక మతం అయితే స్వీకరించాడు అనమాట. అశోక దమ్మ. అశోకుని కాలంలో రాజ్యంలో అనేక మత శాఖల మధ్య గొడవలు ప్రారంభమై రాజ్యంలో అశాంతి నెలకొంది. ఈ అశాంతిని దూరం చేసి అందరూ ఒకే జీవన విధానం అవలంబించే విధానం అశోకుడు అశోక దమ్మను ప్రారంభించాడు. సమాజంలో భిన్న వర్గాల మధ్య సామరస్యను సాధించడం కొరకు ఉన్నతమైన జీవన విధానం అవలంబించడం అశోకుడు దమ్మను ప్రారంభించాడు. ఇది ఒక ప్రార్థన నియమబడి. సన్నాస అంటే పెద్దలకు మరియు పట్టణకు, అపచితి అంటే ఉపాధ్యాయులను గౌరవం ఇవ్వడం, అహింస బోధం ఇతరులను హేళన చేయడం కూడా హింసతో సమానమని. సంప్రతిపత్తి అంటే అన్ని మత సన్యాసులు సమాన గౌరవం ఇవ్వడము, అపవ్యన్యత అపవాదాన్ని పొదుపు చేయడం, సత్యం అంటే నిజము. అశోకుని దమ్మండి అశోకుని కాలంలో రాజులు అనేక మతశాఖలు అయితే ప్రారంభమయ్యాయి అన్నమాట. సో అశాంతి అయితే కొన్ని వెలుకుందని చెప్పవచ్చు. అంటే సమాజంలో భిన్న వర్గాల మధ్య సామరస్యను సాధించిన ఉన్నతమైన జీవన విధానాన్ని అయితే అవలంబించడం అనమాట. అందుకే కొరకు అశోకుడు దమ్మను ప్రారంభించడం అంటే తెలుస్తుంది అనమాట. సన్నస్ అంటే పెద్దలు మరి కుటుంబంలో అపచితి, ఉపాధ్యాయులను గౌరవించడం, అహింస బోధ్యము, ఇతరులను హేళన చేయడం హింసతో సమానమని. అదేవిధంగా సంప్రతి అన్ని మతాల సన్యాసం గౌరవించడం, అపేవేద పదుకుంటే సత్యం అంటే నిజమని, బ్రహ్మరాధన నైతికత, భావశుద్ధి, స్వచ్ఛమైన ఆలోచన, స్వచ్ఛమైన హృదయం, క్రూరతత్వం, అసహ్య దుష్టతత్వం అనమాట. ఈ విధంగా కూడా ఉండొచ్చు. అశోకుడు దమ్మ ప్రచారం తీసుకుని అశోకుడు దమ్మను ప్రచారం చేయడానికి విహారయాత్రల స్థానంలో దమ్మయాత్రలు అయితే నిర్వహించాడు. అశోకుడు దమ్మ గురించి శాసన రాజాజ్ఞలకు రాయించాడు అనమాట. అశోకుడు ప్రజల్లో భౌతికత, నైతికత వృద్ధి చెందాలని కూడా ఆకాంక్షించారనమాట. సో దమ్మ విజయం కొరకు తన కూతురు, కుమారులు విదేశాలు కూడా పంపాడు. సంగమిత్రని మహేంద్రన్ అనమాట. శ్రీలంకలో దమ్మ గురించి దేవనాపియ తిస్సాన ప్రచారం చేశారు. దమ్మను ప్రచారం చేయడం భాగంగా దమ్మ మహామాత్రలు ఉన్నాయి. దమ్మ మహామాత్రల ప్రాంతాలు ఏంటంటే మహీంద్ర, సంగమిత్రం సింహాలు వెళ్ళారు, మధ్యమ హిమాలయాలు, మధ్యతికామో కాశ్మీర్ మరి గాంధార, మహాదేవండ మహిళా మండలం, రక్షితండ బనవాసి, మహారక్కితండ యవన, మహాధర్మరక్షణ మహారాష్ట్ర, యవన ధర్మరక్షణ అప్రాంతిక, ఉత్తర సోనాలి సువర్ణభూమి, చారుమతిని నేపాల్. దమ్మ ప్రభావం అంటే అశోకుడు దమ్మ ద్వారా రాజ్యాలు అనేక ప్రజల మధ్య ఐక్యత భావం, నైతికతలు పెంచడానికి ప్రయత్నం చేశారు. గాంధార్ల ద్విభాషా భాషణ ప్రకారం దమ్మ గాంధార్లు విజయం సాధించి గాంధార్ ప్రాంతంలో ఉన్న వేటగాళ్ళు మరి చేపలు పట్టేవారు అన్నమాట. సో దమ్మ అభిప్రాయాలు అంటే నీలకంఠ శాస్త్రి ఏం చెప్పారంటే అందరూ ఆమోదించమని ఒక రకమైన బౌద్ధమని,
రోమిన్ల తాపర్ ఏమన్నారంటే అక్బర్ ఇద్దరిని దిహిలాయి వలెగా రూపొందించిన రాజకీయ లక్ష్య సాధనని. అదే త్రిపాఠి ఏమైనా దమ్మ ఒక విశ్వమతం అని, భండార్కర్ ఏమైనా దమ్మ అనేది మతాధిపైన లౌకిక యుద్ధం అని లౌకిక బౌద్ధం అని చెప్పారు. భాషా విద్య చూస్తే ప్రముఖ విద్యా కేంద్రాలైన వారణాసి ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న తక్షశిల వర్ధిల్లిందని చెప్పవచ్చు. అధికార భాష ప్రాకృతం. అశోకుని కాలం ముఖ్యంగా ప్రాకృత భాష బ్రాహ్మీ లిపి ఎందుకని అభివృద్ధి చెందాయి అనమాట. అర్థశాస్త్రంలో పేర్కొనబడిన విద్యలు తీసుకుంటే వార్త అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, అనక్షిక అంటే తత్వశాస్త్రము, సాంఖ్యశాస్త్రము, యోగా, త్రయ అంటే ఋగ్వేద, సామ, యజుర్వేద విద్య, దండనీతి అంటే పైముడి అనమాట. మధుర అంటే సౌరసేని, మహారాష్ట్ర, పైశాచి ప్రాకృత, మగధండ, అర్ధమాగాది, గుజరాత్ అనేది తీసుకుంటాం. అశోకుని కాలంలో సంకలన జీవన ప్రముఖమైన అందరి అభిధమ్మ పీఠిక కథావత్తు అనమాట. ప్రజల ముఖ్య వినోదాలు అంటే పాచికలు, చదరంగం ఆడడము, రథపు పందాలు కూడా ఉండేవి. వాస్తుశిల్పం ఎలా ఉండేది అంటే పారసీక రాజధాని అయిన పెర్సోపోలిస్ను పోలి ఉండే మౌర్య బానిస రాజధానిగా పాటలీపుత్రని పిలిచేవారు అనమాట. మౌర్య వాస్తుశిల్ప పారసీక గ్రీక్ శిల్పాల ప్రభావం అయితే చూపాయి. అశోకుని శిలాస్తంభ నిర్మాణకు ఎరుపు, తెలుపు మచ్చలు కూడా అలాగే నల్లని చుక్కలు గల రాయి కూడా వినియోగించబడింది. సో మౌర్యుల కాలంలో చూసుకున్నట్టు రాజపాషణ ఏంటి, మనకి స్తంభాలు, స్తూపాలు, మౌర్యుల యొక్క ప్యాలెస్, రాతి తులసిన గుహలు ఉండేవి. సగటు జనరల్ పోస్టులు, శిల్పకళలు, కుండలు, చిత్రాలు అన్నమాట. స్తంభాలు చూసినట్లయితే ఈ స్తంభాలు దాదాపుగా 500 ఫీట్ల ఎత్తు, అదేవిధంగా 50 ఫీట్ల ఎత్తు, 50 టన్నుల బరువు ఉండేవి. ప్రతి స్తంభ శాసనం 3 భాగాలు కలిగి ఉంటుందన్నమాట. ఆధార భాగం, మధ్య భాగం, శీర్ష భాగం అంటారు. సో ఈ భాగం అంటే ఏకరైతే స్తంభ భాగం, శీర్ష భాగం తిరగవేసిన కంటాకారం అనమాట. ఎద్దు అనమాట. ఇక్కడ మనం స్తంభ శీర్ష భాగంలో వివిధ జంతువులు తీసుకుంటే ఎద్దు ఉంటుంది. ఎద్దు వృషభం వచ్చి రాంపూర్ బీహార్లో దొరికింది. ఒకే ఒక్క సింహోన్నతము లౌరియలో ఉన్నది. ఏనుగమ్మ సంకిస్తకల ప్రాంతంలో దొరికి. గుర్రం వచ్చేసరికి రుమ్మిందే. 4 సింహాలు ఉన్నదమ్మ సారనాథ్. అదేవిధంగా చక్రము పాటలీపుత్రం. సారనాథులు 4 సింహాల ప్రతిమ ఇక్కడ ఉన్నదన్నమాట. ఇక్కడ 4 సింహాలు గల ఒకదాని వెనకాల ఒకటి 4 దిక్కులు ఉంటాయి. సింహాల ప్రతిమ 24 పుల్లలు ఉంటాయి అన్నమాట. అశోకుని చక్రం చుట్టూ 4 చిన్న జంతువులు కూడా ఉన్నాయి. గుర్రము, ఎద్దు, ఏనుగు, సింహం. గుర్రం ఉంటుంది, ఎద్దు ఉంటుంది, ఏనుగు ఉంటుంది, సింహం ఉంటాయి. నిజంగా అయితే అశోకుడు వేసిన 4 సింహాల ప్రతిమపై అశోకుని చక్రం ఉండేది. కాలక్రమం అశోకుని చక్రం నాశనం అయిపోయింది. సారనాథుల ప్రతిమను కొన్ని మార్పులు గురి చేసి భారత ప్రభుత్వం జాతీయ అధికార చిహ్నంగా స్వీకరించింది. మార్పులు ఏంటంటే సారనాథ స్తూపంలో తిరగవేసిన తామరపువ్వును తీసివేసి దాని స్థానంలో ముందుకోపనిషత్తుని తీసుకున్న సత్యమేవ జయతే పదాన్ని తీసుకుందన్నమాట. అశోకుని చక్రం చుట్టూ 4 ఉన్న జంతువులేని ఏనుగు, సింహము తీసేసి కేవలం గుర్రం, ఎద్దునే ఉంచుకున్నారన్నమాట. గుర్రం, ఎద్దు ఇచ్చారు, అంటే ఏనుగు, సింహాన్ని తీశారు. మౌర్యుల స్తంభాలపై ఇరానియన్, అర్మేనియన్, పర్షియన్ వంటి విదేశీ సంస్కృతి కూడా ఎక్కువ కలదన్నమాట. గంటాకార శీర్ష భాగంలో పర్షియన్ను గ్రహించారు. విదేశీ సంస్కృతి ప్రభావం ఉన్నప్పటికీ ఆర్కేనియన్ స్తంభాలు మౌర్య స్తంభాల మధ్య తేడాలు కనిపిస్తాయి. మౌర్యుల స్తంభాల మధ్య ఏకశిల స్తంభాలు కాక ఆర్మేనియన్ స్తంభాలు ఏంటంటే ఇసుకరాతి విభాగాలు ఉంటాయి. సో పోలికి తీసుకున్న ఆర్మేనియన్ స్తంభాలు మౌర్య స్తంభాలు 2 పాలిష్ చేసి అత్యంత నునువుగానే మార్చారనమాట. స్తూపాలు చూసినట్లయితే స్తూప మధ్య భాగంలో కాల్చిన ఇటుకలు మరియు చుట్టూ కాల్చిన ఇటుకలు నిర్మించిన మందపు పూతపు ఉంచారు. అంటే బౌద్ధమత విశ్వాస ప్రకారం బుద్ధుని మరణాంతరం బుద్ధుని అవశేషాలు 9 స్తూపాలు నిర్మించారు. తర్వాత కాలంలో అవశేషాలను ఉపయోగించిన అశోకుడు దేశం మొత్తం మీద 24,000 స్తూపాలు నిర్మించాడు. అశోకుని యొక్క ముఖ్యమైన స్తూపాలు అంటే సాంచి స్తూపం మధ్యప్రదేశ్లో ఉంది. ధర్మిచ్చిక స్తూపంలో తక్షశిలలో ఉందన్నమాట. భవంతుల గురించి ఒకసారి మనం చూసినట్లయితే మౌర్యుల కాలంలో చాలా అద్భుతమైన భవనాలు నిర్మించారు. ఎక్కువ కల్పన అయితే ఉపయోగించారన్నమాట. మెగాస్థనీస్ ప్రకారం గ్రీక్ రాజ్యంలో సునా అబెదన్ ప్యాలెస్లు అయితే ఉండేవి. పతంజలి యొక్క మహాభాష్యం ప్రకారం సౌరంగేయ టవర్స్ ఉంటాయి. బాహ్యం ప్రకారం అంటే గుహలయాలు తీసుకుంటే మాత్రం మౌర్యుల కాలంలో రాతి గుహలు వ్యవస్థీకృతం ఉంటాయి. మౌర్యులు రాతి గుహలకు స్వతంత్రంగా 2 అంశాలు అంటే గుహాంతర్భాగాలు మెరుగుపరచడం, గుహల ప్రవేశం ద్వారా అభివృద్ధిపరచడం. భారత్లో మొట్టమొదటి కృత్రిమ గుహలైన బుద్ధగయలో బర్బరా గుహలను అశోకుని యొక్క మనుడు దశరథుడు వహించాడు. శిల్పకళలు చూసినట్లయితే మాత్రం మౌర్యుల కాలంలో శిల్పకళను అధికంగా వ్యాపారస్తులు, అధికారులు ప్రోత్సహించారు.
ఈ శిల్పకళ ముఖ్యమైనది యక్ష మరియు యక్షిణి శిల్పాలు అనమాట. యక్ష శిల్పం అంటే మధుర, యక్షిణి శిల్పం అంటే బ్యాస్ నగర్, యక్షిణి శిల్పం ఏనుగు శిల్పము ధౌలిలో ఉన్నాయన్నమాట. భౌతిక స్తూపాలు యక్షిణ శిల్పాలు జైనులకు 24 తీర్థంకలు ప్రతి ఒక్కరు యక్షిణితో సనసం చేయబడ్డారు. యక్షిణి అనమాట. తమిళ గ్రంథాలు అంటే శిలాస్పదాధికారం యక్షిణికి గుర్తించబడింది. మౌర్యుల కాలపు కొండలు కూడా ఈ విధంగా ఇక్కడ చెప్పారు. అంటే నార్థనర్ బ్లాక్ పాలిష్డ్ వేర్ కొండలను కూడా అంటారు. ఇలా ఉంటాయి. పతనం ఎలా మౌర్య సామ్రాజ్యం పతనం అన్నమాట. పతనానికి కారణం ఏంటంటే కడపటి మౌర్యుల అస్తమర్థత, దక్షిణాది రాజ్యాలను స్వతంత్రం ప్రకటించుకోవడం, సైనిక బలం నిర్వీర్యం కావడం, ఆర్థిక ఒత్తిడి, ఉద్యోగులు అధిక వేతనాలు. మౌర్యుల పతనానికి బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శృంగుడు కారణమైన కూడా హరిప్రసాద్ శాస్త్రి పండిత్ పేర్కొన్నారు. అలా కాకుండా మౌర్య అంతానికి అశోకుని యొక్క దమ్మ విధానం కూడా కారణమని రాయ్ చౌదరి చెప్పారు. టీడీ కోశం ఏం చెప్పారంటే ఆర్థిక సంక్షేమ పతనానికి కారణం కాగా రోమిల తాపర్ ఏం చెప్పారంటే బహుకాలాల వల్ల మౌర్య సామ్రాజ్య ప్రథమైందని కూడా చెప్పారనమాట. ప్రాచీన భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు మనం చూసినట్లయితే మిల్లట్టసం గ్రీక్ క్రీస్తుపురం 6వ శతాబ్దంలో వచ్చారు. నిమర్చసం అలెగ్జాండర్ దండ చేసిన కాలం. అదేవిధంగా ఆస్టోబోలస్ వంశక్రైట్ మొగస్తనీస్ చంద్రగుప్తుని మౌర్యుడి కాలంలో, అరియన్ 1వ శతాబ్దం, స్ట్రాబ్ 1వ శతాబ్దం, ప్లీని 1వ శతాబ్దం, పాహియన్ చంద్రగుప్త విక్రమాదిత్యుడు, హ్యూన్సాంగ్ వచ్చేసరికి హర్షవర్ధనుడు, ఇత్సాంగమ్మ 7వ శతాబ్దంలో వచ్చాడు అనమాట. అంటే చంద్రగుప్త కాలంలో వచ్చింది మౌర్యుడిలో వచ్చింది మొగస్తనీస్, చంద్రగుప్త విక్రమాదిత్యుడి కాలంలో వచ్చింది మాత్రం పాహియన్, హ్యూన్సాంగ్ వచ్చేసరికి హ్యూన్సాంగ్ హర్షవర్ధన కాలంలో వచ్చాడు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్స్ కూడా మనకి పడుతున్నాయి. ఇక్కడ చూస్తే విక్రమశకం వచ్చేసరికి 58 BC విక్రమశకం అంటారు. అంటే విక్రమాదిత్యుడు శకులను ఉజ్జయిని నుండి తరిమేసి ఈ సంవత్సరాన్నే ఈ విజయాన్ని చిహ్నంగా విక్రమశకంగా చెప్తారనమాట. శకశకం అంటే ఏంటంటే 78 AD. ఈ సంవత్సరం కృష్ణుడు రాజు అయిన కనిష్కుడు శకశకం అని పేరు పెట్టాడు. ప్రస్తుతం భారతదేశం క్యాలెండర్ దీని ఆధారంగా రూపొందించారు. గుప్త శకం అంటే 320 AD. చంద్రగుప్తుడు 1 ఈ సంవత్సరానికి గుప్త శకంగా పేర్కొన్నాడు. వల్లాభిషేకం అంటే 319 AD. ఈ సంవత్సరానికి ఆల్బిరిని వల్లాభిషేకంగా పిలిచాడు. కాలచూరి చేది అంటే 248 AD. అబీర్ వంశరాజు ఈశ్వరసేనుడు ఈ సంవత్సరం కాలచూరిగా పిలిచాడు. హర్షశకం అంటే 606 AD అనమాట. హర్షవంతుడు ఈ సంవత్సరం హర్షశకంగా వర్ణించాడు. హిజ్రా శకం అంటే 622 అనమాట AD. మహమ్మద్ ప్రవక్త ఈ సంవత్సరం హిజ్రా శకంగా పేర్కొన్నాడు. ఇలాహీ శకం అంటే 1584 AD. దీన్ని 16 సంవత్సరం కూడా పిలుస్తారు. అక్బర్ ఈ సంవత్సరాన్ని ఇలాహీ శకం కూడా వర్ణించారనమాట. ఈ విధంగా యుగాలకైతే పేర్లు ఉన్నాయన్నమాట. విక్రమశకము, శకశకము, గుప్త శకము, వల్లాభిషకము, కాలచూరి శకము, హర్షశకము, హిజ్ర శకము, ఇలాహీ శకం అనమాట. ఒకసారి ఫ్లో చార్ట్ కానీ మనం గమనించినట్లయితే ఒక బ్రీఫ్గా మౌర్యులు తీసుకున్నాం అనుకోండి. మౌర్యుల్లో ఆధారాలు రాజకీయ చరిత్ర, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మతము, సమాజము, వాస్తుశిల్పం అని చూసినట్లయితే ఆధారాలు ఏంటి? పురావస్తు ఆధారాలు తీసుకుంటే విద్యాంక నాణాలు, డబల్ డైస్ లిపి నాణ్యం ద్వారా. శాసనాల ద్వారా తీసుకుంటే 1930 జేమ్స్ ప్రిన్సెస్, కరస్టిక్ గ్రీక్, బ్రాహ్మి, అరమిక్ భాషల లిపి. రాతి శాసన, స్తంభ, గుహ శాసనాలు. రాతి శాసనాలు 14, స్తంభ శాసనాలు 7, గుది శాసనాలు, బరాబరు శాసనాలు. అంటే ఇతరులు తీసుకుంటే మనకి సోహాగర్ చంద్రగుప్త, మహాస్తన్ చంద్రగుప్తుడు, జునాగఢం రుద్రదమ్ముడు, నాగార్జునము దశరథుడు. సాహిత్య ఆధారాలు తీసుకుని విదేశీ రచనలు అంటే దేశీయ రచన. గ్రీక్ అంటే ఇండికము, మొగస్తనీస్. జియోగ్రఫీ అంటే స్ట్రాంబో, జస్ట్ న్యాచురలిస్ట్ ప్లీని సపోర్టర్. శ్రీలంక మహావంశ అశోకుని గురించి, వంశపతన వంశ గురించి చెప్పాను. టిబేటం ద హిస్టరీ ఆఫ్ ది టిబేట్ తారనాథ్ అనమాట. దేశీయ రచనలు తీసుకున్న అర్థశాస్త్రం కౌటిల్యులు 15 వాల్యూమ్స్, 180 టాపిక్స్, 150 చాప్టర్స్, 6000 శ్లోకాలు. మౌర్యుల రాజకీయ ఆర్థిక అంశాలు. ముద్ర రాక్షసుని రచించింది ఎవరు? విశాఖదత్తుడు. హర్షచరిత్రమ్మ బాణుడు, రాజతరంగిణి కలహానుడు, మిళందపనహం నాగసేనుడు, పరిశిష్ట పరమణ హేమచంద్రసూరి. ఈ విధంగా రచనలు. నెక్స్ట్ మనకి ఆ పరిపాలన వచ్చేసరికి రాజ్యము, చక్రవర్తి, రాష్ట్రం అంటే ప్రావిన్స్, కుమారచ్చి, ఆహారం వచ్చి రజక అంటారు, రెవెన్యూ, సివిల్ అనమాట. పరిపాలన చూసుకున్నాం అనుకోండి. రాజ్యము, రాష్ట్రమే ఆహారం. రాజ్యము చక్రవర్తి, రాష్ట్రంలో ప్రావిన్సెస్ అంటే కుమారమాత్య, రజకు అంటే రెవెన్యూ, ప్రాదేశిక సాంస్కృతిక, గ్రామాలు అంటే గ్రామీణ, ఆర్థిక వ్యవస్థ,
వ్యవసాయమే ముఖ్య వృత్తి. పరిశ్రమలు వచ్చేసరికి ప్రభుత్వం ఆధిపత్యంలో ఉండే శ్రేణి వ్యవస్థ. ఎగుమతులు వచ్చేసరికి మిరియాలు, వజ్రాలు, సుగంధద్రవ్యాలు, నెమళ్ళు. దిగుమతులు వచ్చేసరికి గాజు, ఉన్ని. నాణాలు వచ్చేసరికి తొల అంటే బంగారం, పణ అంటే వెండి. మతం వచ్చేసరికి జైన మతం. చంద్రగుప్త మౌర్య, బౌద్ధుడు, అశోకుడు. సమాజము చాతుర్వర్ణ వ్యవస్థ. స్త్రీలము అంగరక్షలుగా గణికులుగా ఉండేవారు అన్నమాట. వాస్తుశిల్పం వచ్చేసరికి స్తంభాలము, ఎద్దు, సింహము, 4 స్తంభం. స్తూపాలు అశోకుడు 84,000 స్తూపాలు వేయించారు. భవంతులు కల్పన గుహలేలు పరపతి తీసుకుంటాం. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం కోసం అయితే ఇది మైండ్ మ్యాప్ కూడా ఒకసారి మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ.